ఎవరి పేరు చెప్తే మొత్తం పుడమి పులకరిస్తుందో అటువంటి దివ్య అవతార పురుషులు శ్రీ 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 పద్మభూషణ్ బిరుదాంకితులు, పద్మవిభూషణ్ బిరుదాంకితులు, మనందరికీ గర్వకారణమైన శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి అనుగ్రహ భాషణం వినే అదృష్టం మనందరికి వచ్చింది. ఒక్కసారి గట్టిగా ఈ చలిలో మీ చేతులు పని చెప్తే మీ మెదడు వేడెక్కి వారు చెప్పే మాటలు నేరుగా మీ హృదయాల్లోకి వెళ్తాయి. జై శ్రీమన్నారాయణ. అందరి కోసమే జై శ్రీమన్నారాయణ. వేదాంతం చెప్పట్లేదు, నీతులు బోధించటం లేదు. మా మేడసాని మోహన్ గారు చాలా మంచి పూర్వరంగాన్ని ఏర్పాటు చేసి ఇచ్చారు. మా ప్రదీప్ గారు మంచి నీతులు కూడా చెప్పేశారు. ఈ మధ్యన ఒక 10 రోజుల క్రితం అని అనుకుంటాను బహుశా, శ్రీమాన్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు మన ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మేము ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు. వారితో పాటు బెనర్జీ గారు కూడా వచ్చినట్టున్నారు. ఇద్దరు కలిసి వచ్చారు. 90-year-old, a great person came to us and said, "This is the program. I expect you to be with us." అన్నారు. With no second thought we said, okay. 90 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి మహానుభావుడైన సినిమా రంగంలో ఎందరికో ప్రవేశం కల్పించి ఎన్నో సినిమాలను తీసి తెలుగు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక ప్రేరణని కలిగించినటువంటి మహనీయుడు శ్రీమాన్ పూర్ణచంద్రరావు గారు. అలాంటి పెద్ద ఆయన ఈ కోరిక ఆయన కోరినప్పుడు వారి వయస్సు దృష్ట్యా, వారి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా, వారికి ఉండేటటువంటి శ్రద్ధ దృష్ట్యా మాకు వీ హ్యావ్ నో సెకండ్ థాట్. దెన్ వీ సెట్ ఓకే, ఇట్స్ ఓకే. వెంటనే మా షెడ్యూల్లో దాన్ని నోట్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రేమ, ఎందుకంటే వారు 90 ఏండ్ల అనుభవంతో పండినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఏదైనా ఒక మాట అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఆయనకు ఉండేటటువంటి ఆ ప్రేమనికి మేము తప్పకుండా తగినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాకు అనిపించింది. అండ్ నౌ వీఆర్ హియర్ విత్ యూ. నార్మలీ వీఆర్ ఆడ్ మ్యాన్ అవుట్ హియర్. మేము ఎప్పుడు రిసార్ట్స్కి వెళ్ళలేదు అండ్ ఇలాంటి చోట్లకి ఎప్పుడూ రాలేదు కూడా. ఎందుకంటే నార్మల్గా మాకుంటే కార్యక్రమాలకి ఎక్కడుంటే అక్కడే మాకు అదొక కార్యక్రమ స్థలి అయిపోతుంది. సాధారణంగా చాలామంది ఏదైనా వాళ్ళ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్లో ఎక్కడికైనా వెళ్ళి కొంత రిలాక్స్ కావాలి అని అనుకుంటారు, ఇలాంటి చోట్లకు వస్తారు. మాకు మేము ఎక్కడుంటే అక్కడే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ రిలాక్సేషన్. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, స్వామీజీ టేక్ సమ్ రెస్ట్ అంటుంటారు. ఆఫ్కోర్స్ రెస్ట్ కావాలి, కానీ మేమంటూ ఉంటాం రెస్ట్ ఈజ్ చేంజింగ్ ద యాక్టివిటీ ఫ్రమ్ వన్ టు ద అదర్. మన వాళ్ళంతా చాలా అలసిపోయానండి అని ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. దట్స్ అనదర్ యాక్టివిటీ, రైట్? అక్కడ కాసేపు టైర్ అయిపోతే అక్కడి నుంచి లోపలికి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఇంకోళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటారు. వాట్ ఆర్ దే డూయింగ్? దట్స్ ఎ రెస్టింగ్ టైమ్ ఫర్ దెమ్, ఇజంట్ ఇట్? మా నిర్వచనం ప్రకారం రెస్ట్ అంటే ఒక పని నుంచి ఇంకో పనిలోకి మారుట. సో రిలాక్సేషన్ కూడా ఆల్మోస్ట్ అంతే. అంచేత మేము అనుకుంటాం, మేము
ఎక్కడ తిరుగుతూ ఉంటామో మాకు అదే రిసార్టు, అదే పిల్గ్రిమేజీ, అదే టూరిస్ట్ స్పాట్, అదే ఇలాంటి పిక్నిక్ స్పాట్ ఆర్ వాట్ ఎవర్ జస్ట్ వీ కాల్ ఇట్, దట్ ఈస్ అవర్ ప్లేస్. And we enjoy those activities also. Yesterday we were walking with the farmers. The other day also we were walking with farmers. వాళ్ళతోటి వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ద్వారా ప్రపంచానికి మంచి జరగాలి, మనకి తిండి మంచిగా దొరకాలి, దీనికోసమని we enjoyed that. సాధారణంగా ఏ పని చేసినా మనకి ఎంజాయ్ చేస్తుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ ప్రాబ్లమ్ ది గ్రేటెస్ట్ రిలాక్సేషన్. చాలా ఆనందంగా ఉంది. ఈవేళ అట్లూరి వారి యొక్క ప్రేరణ చేత ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని మేము చూస్తున్నాం, ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే సన్ ఉండగానే మేము వచ్చాం ఇక్కడికి. అంచేత ఆ వ్యాలీస్, ఆ మౌంటైన్స్ అండ్ ద రోడ్స్, ద కర్వేచర్స్ and the trees and the plants and the creepers around those trees, everything just we were enjoying like anything. అద్భుతమైనటువంటి స్థానాన్ని శ్రీమాన్ పూర్ణచంద్రరావు గారు మాకు చూపించి చాలా ఆనందాన్ని కలిగించినందుకు వారికి మేము ముందుగా చక్కటి ఆరోగ్యం, మంచి శక్తి, ఇంకా మన కొత్త ఆలోచనలు వారికి భగవంతుడు ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీలాంటి మిత్రులు ఎందరినో ఇవ్వాలని కూడా ప్రార్థన చేస్తారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మేమంటే ఇక్కడ చెప్తున్నాం కదా, మేము ఇలాంటి కాషాయం బట్టలు వేసుకొని బొట్లు బాణాలు పెట్టుకొని దండం పట్టుకొని మీ అందరి మధ్యన ఉండడం అనేది ఇట్స్ సంథింగ్ లైక్ ఆడ్ మ్యాన్ అవుట్, ఇజండి? సో మేము మిమ్మల్ని కూడా ఇప్పుడు సంథింగ్ ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఇంకొక చిన్న టాపిక్ మేము మీ ముందర మేము ప్రజెంట్ చేస్తాం. ఐ డోంట్ థింక్ దట్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారా? మైక్ ఇచ్చినప్పుడు మరి ఏం చేస్తాం? ఒక చిన్న ప్రశ్న వేస్తా, షుడ్ ఐ? మీరేం అనుకోకుండా సమాధానం చెప్పాలి. ఇందాక మన ప్రదీప్ గారు ఒక మాట చెప్పారు, అదో గురువు గారు అని. అది పోనీ, గురువు గారు కాదు, గురు పాదం అంటే ఓన్లీ హాఫ్. సో మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాం, మీరు మాకు ఆన్సర్స్ ఇస్తారు. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్, బట్ ఐల్ ఆస్క్ అండ్ యూ రెస్పాండ్ టు అస్. ఓకే? థ్యాంక్ యూ. మానవ సేవయే మాధవ సేవ. ఎంతమంది విన్నారు? దట్స్ గుడ్. ఎంతమంది లైక్ చేస్తారు? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం నౌ. ఎందుకోసమని మళ్ళీ మేము చెప్తాం. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి నేచర్ని మన చుట్టూ చూస్తున్నామే. హూ క్రియేటెడ్ దిస్ నేచర్? గాడ్, రైట్? కొంతమంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు, లెట్ దెమ్ బీ. అండ్ ఈవెన్ దే సే ఇట్స్ ద నేచర్, రైట్? నేచర్ క్రియేటెడ్. హూ క్రియేటెడ్ మ్యాన్? Again the nature. Who created the birds and animals? Again that nature or God, whatever you call it, but it's not we. మనం చేయలేదు ఇది. Some power made all these things happen. Valleys, mountains, oceans, rivers, trees, creepers, variety of fruits, flowers, all these things were created by some power. మీరు దాన్ని నేచర్ అంటారా లేకపోతే దేవుడు అంటారా? యూ కాల్ సంథింగ్ లైక్ దట్. వీఆర్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ దాట్. అవునా కదా?
చెట్లు లేకపోతే మనం బతకగలమా? పక్షులు లేకపోతే మనం బ్రతకగలమా? జంతువులు లేకపోతే మనం బ్రతకగలమా? ఎస్ ఆర్ నో? నో. థ్యాంక్ యూ. నీళ్లు లేకపోతే మనం బ్రతకగలమా? గాలి లేకపోతే? నో. అయితే నీళ్ళని పాడు చేసే ప్రాణి ఎవరు? గాలిని పాడు చేసే ప్రాణి ఎవరు? జంతువులని అవసరానికి మించి, కోర్టులో అవసరానికి మించి చంపే ప్రాణి ఎవడు? పక్షుల్ని కూడా అట్లాగే అవసరానికి మించి చంపే ప్రాణి ఎవడు? నేలని కంటామినేట్ చేసే ప్రాణి ఎవరు? అబద్ధాలాడే ప్రాణి ఎవరు? ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదండి జన్మలోని? పోనీ మైక్ పట్టుకున్న వాళ్ళేనా? చెబితే అది ఇంకొక పెద్ద అబద్ధం. ఇప్పుడు ఇన్ని సుగుణాలు మనిషిలో ఉన్నాయి కదా, మనుషులంటే మనమే కదా, మనలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కదా, నిజానికి ఆ దేవుడు ఎవడు అనేది ఇప్పుడు దట్స్ నాట్ అవర్ టాపిక్, సో ఐ డోంట్ సే ఎనీ నేమ్ ఆఫ్ గాడ్, రైట్? ఎవడో ఒక దేవుడో లేకపోతే నేచరో ఇన్నిటినీ క్రియేట్ చేసింది. డూ యూ ఎక్స్పెక్ట్ దట్ నేచర్ విల్ లవ్ అస్, ద హ్యూమన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ గ్రేట్ క్వాలిటీస్? మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, కొడుకులు కాదు పిల్లలు, రైట్? ఒక పిల్లాడు లేకపోతే ఒక చైల్డ్, వాడికి బలం ఉంది కదా అని రెండో వాడిని చావగొట్టాడు అనుకోండి, డూ యూ ఫీల్ హ్యాపీ? నో. వీ ద హ్యూమన్స్ ఆర్ వన్ చైల్డ్. రెస్ట్ ఆఫ్ ద క్రీచర్స్ లైక్ యానిమల్స్ అండ్ బర్డ్స్, trees and creepers, rivers and the air, earth and mountains, ఇవన్నీ కూడా ఆ క్రియేట్ చేసిన వాడికి సంతానం లాంటివే కదా. వీటిని మనం డ్యామేజ్ చేస్తున్నప్పుడు మీరే చెప్పారు, నేను చెప్పలా. అన్నిటినీ డ్యామేజ్ చేసే 100 మార్క్స్ సుగుణాలన్నీ మనిషికే ఉన్నాయని చెప్పారు మీరు. బికాస్ నో యానిమల్ స్పాయిల్ ద నేచర్, నో బర్డ్ విల్ స్పాయిల్ ద నేచర్. ఇన్ని సుగుణాలు ఉండేటటువంటి మానవ సేవ ఏ అని ఎందుకు అంటున్నాం అంటే, ఎప్పుడైనా ఏ అన్నామంటే ఇంకో దాన్ని మనం కండెమ్ చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ ముందర కూర్చున్న వాళ్ళల్లో ఆయనే మంచోడు అన్నాం అనుకోండి, ఆయనే, మిగతా వాళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి మమ్మల్ని కదలనివ్వరండి. వెన్ యూ సే ఏ, మిగతా వాటిని అది స్టాప్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైతే మానవ సేవ ఏ అన్నారో మిగతా వాటిని యూ కెన్ డ్యామేజ్ ఇన్ ఏ వే యూ లైక్ అని అర్థం కదా. అది మాధవుడికి సంతోషం కాదు, మనిషికి చేస్తే మాత్రమే మాధవుడికి సంతోషం. అర్థం అదే కదా. మానవ సేవ ఏ, మాధవ సేవ ఏ, మరొకటి కాదు. టేకింగ్ దిస్ ఫర్ గ్రాంటెడ్, man started spoiling the nature. Man started contaminating the soil. Man started polluting the water and the air. ఇవన్నీ చేసేది మనిషే కదా, బికాజ్ he took this for granted. మానవ సేవయే మాధవ సేవ. పాపం మీరు ఎంత ప్రేమతో చేయెత్తారు చెప్పండి. సో now I again repeat the question, మానవ సేవయే మాధవ సేవ కరెక్టా? Nobody is dare enough to raise the hand. మానవ సేవ ఏ, మానవ సేవ కూడా. See, we don't want to ignore
అవర్ సెల్స్, మనని మనం కూడా టేక్ కేర్ చేయాలి. బట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో, రైట్? ఇప్పుడు మన అట్లూరి వారు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి రిసార్ట్ ఏర్పాటు చేశారండి. మాకు కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసి పెట్టారు దాంట్లో, పాపం వారి దయతోటి. మేము లోపలికి వెళ్ళి చూసాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెటీ మచ్ న్యాచురల్. బ్యాగ్స్ ఆర్ న్యాచురల్ అండ్ ఐటమ్స్ ప్రొవైడెడ్ ఆర్ ప్రెటీ మచ్ న్యాచురల్ అండ్ ఎవ్రీ అట్మాస్ఫియర్ అరౌండ్ ఇట్ ఆస్ ప్రెటీ మచ్ న్యాచురల్. వీలైనంత వరకు కృత్రిమత్వం లేకుండా చేయగలిగినంత పని చేసి పెట్టారండి అండి. మరి నేచర్ని మనం కేర్ టేక్ చేయకుండా నేను మాత్రమే బాగుండాలి, మిగతాది ఏమైపోయినా పర్వాలేదు అని అనుకోవచ్చునా? అండ్ నౌ మానవ సేవయే మాధవ సేవ అనే స్లోగన్ని మోడిఫై చేసుకోవాలి. It's not the right slogan. The moment we understand that, probably we digest the slogan like Manava Seva Ye, and we started corrupting everything. And then we started ruining ourselves. తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కునే మూర్ఖుడిలాగా మనిషి పతన దిశగా ప్రయాణం చేస్తున్నాడు. అందుకోసం దాన్ని కొంచెం మోడిఫై మనం చేసుకుందాం. ఎలాగో మానవ సేవ మాధవ అని పేరుతో ఒప్పుకుంటున్నారు కదా, సో దాన్ని కొంచెం రివర్స్ చేద్దాం మనం. We believe that the power of God is in everything. మేము అందుకోసమని అట్లూరు వారు అడగగానే ఇక్కడికి రావడానికి జరిగింది. వారిలో కూడా భగవంతుడు ఉన్నాడు, వారిలో కూడా ఆ భగవంతుడి యొక్క శక్తి ఉంది కనుకనే వారు ఏదో చెయ్యాలనే తపనతోటి జీవిత యాత్ర ప్రారంభం చేశారు. ఎంతోమందిని, ఎన్నో కోట్ల మందిని ప్రాబబ్లీ ఆయన సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఇన్స్పైర్ చేయగలిగారు. ఎంతోమందిని ఆ రంగంలోకి తీసుకురాగలిగారు, పరిచయం చేయగలిగారు, ఉత్తేజితులను చేయగలిగారు. రైట్? ఒప్పుకుంటారా ఆ మాట? దిస్ ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్. ప్రతి అణువులోనూ దేవుడు ఉంటాడు అని మేము నమ్ముతామండి. మీలో కూడా ఉన్నాడు, మిమ్మల్ని మేము ఎగ్జామ్ చేయట్లా. మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, మనం నడిచే గడ్డిలో కూడా ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ ఉన్నాడు ఆయన. అన్నిటినీ జాగ్రత్త పెట్టాలి అనే సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన పూర్ణచంద్రరావు గారికి ఉంది కనుకనే 10 సంవత్సరాలు ఆయన ఇక్కడ కష్టపడి ప్లాన్ చేసి దానికి ఇందాక మేము వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండే సందర్భంలో వారు చెప్పారు, ఒక్కొక్కసారి పనిచేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ ఇక్కడికి ఏదో కోవిడ్ టైంలోనో మరొక టైంలోనో మొత్తం అంతా ఇక్కడి నుంచి కట్టుకుపోతే పాపం అంత పెద్ద మనిషి ఆయనే రాత్రిపూట టార్చి పట్టుకుని మొత్తం ఈ ఏరియా అంతా తిరుగుతూ ఉన్న వస్తువులు జాగ్రత్తగా ఉంటున్నాయా పోతున్నాయా చెక్ చేసుకుంటూ, తిండి ఆయనే ఓ 2-3 రొట్లు కాల్చుకుంటూ ఇలా గడిపేటండి ఆయన. ఇంత అద్భుతమైనటువంటి ఈ స్థానాన్ని తయారు చేశాడు ఆయన. దీని పవిత్రతకి భంగం కలగకుండా తయారు చేశాడు ఆయన. ఇందులో ఉండే ప్రతి అణువుని మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి అనే ఉద్దేశంతో చేశాడు ఆయన. అండ్ బికాస్ హీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, రైట్? గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ ఇన్ మీ. God is in the sand, God is in the soil, God is in the tree, creepers, animals and birds, everything. ఈ మాట మీరు అంగీకరిస్తారా? దట్ ఈస్ గ్రేట్. మరి అంగీకరిస్తే మన స్లోగాన్ని ఒక రకంగా కొంచెం నేను మార్పు చెప్తా. మీరు బాగుందనుకుంటే ఇప్పుడు మీరు ఓకే అనొచ్చు. ఓకేనా? మానవ సేవయే మాధవ సేవ కాదయా. మాధవుడు అన్నింటిలో ఉంటాడని గుర్తుపెట్టుకుని మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి.
సర్వప్రాణుల్లో మనిషి కూడా ఒకటి కదా. వీ డోంట్ వాంట్ టు ఇగ్నోర్ మ్యాన్, వీ డోంట్ వాంట్ టు రూయిన్ అవర్ సెల్స్, బట్ వీ వాంట్ మ్యాన్ షుడ్ ఆల్సో బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద హోల్. He should not think that everything can be spoiled. No, I should be okay. It's wrong thing. Serve all beings as service to God. అనుకోవచ్చా? బాగుంటుందా? మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి అనేది మన లక్ష్యం కావాలి. ఎంతమందికి ఇది ఇష్టం చెప్పండి? మరి మన స్లోగన్ కొంచెం మార్పు చేద్దాం, అందామా? ఇలాగ ఒక మాట అనండి, అందరూ కలిసి ఒక మాట అందాం ఇలాగా, మాధవ సేవగా. వినపట్టలేదండి, చలి వేస్తున్నట్టుంది. మీకు వేడెక్కించడానికి తర్వాత చాలా ఏర్పాట్లు చేశారు మా పూర్ణచంద్ర. అవన్నీ మేము చెప్పకూడదు కనుక మేము చెప్పట్లేదు. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. దీన్నే మన ఇంగ్లీష్లో సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్, నాట్ ఈజ్ సర్వీస్ టు గాడ్ బట్ యాజ్ సర్వీస్ టు గాడ్. దాన్ని మేము పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళం. అండ్ వీ డూ ఎవ్రీ యాక్టివిటీ బికాస్ వీ బిలీవ్డ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ నేచర్. ప్రతిదాన్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మా కోరిక. అండ్ దట్స్ ప్రాబబ్లీ ద రీజన్ దేవుణ్ణి నమ్మని వాళ్ళని కూడా మేము లైక్ చేస్తామండి. దేవుణ్ణి నమ్మే వాళ్ళనే కాదు, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ వీ నెవర్ హేట్ దెమ్. వీ మే బిలీవ్ ఇన్ గాడ్ అండ్ యూ మే నాట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ స్టిల్ వీ బోత్ షుడ్ బిలీవ్ ఇన్ ద నేచర్. వీ షుడ్ believe in the society we are living in, and we should work for the sake of the society, isn't it? So we have another slogan, and our first slogan is serve all beings as service to God, right? Madhava Sevaga Sarva Prani Seva. But we have another slogan also. As I said, మేము దేవుని నమ్మి ఉండొచ్చు, మరొకడికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, బట్ స్టిల్ దట్స్ ఓకే. నమ్మకం దేవుడి మీద ఉన్నా లేకపోయినా సొసైటీ మీద అయితే నమ్మకం ఉండాలి, బికాజ్ హీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. అందుకోసం మేము ఏమంటామంటే వర్షిప్ యువర్ ఓన్ బట్ రెస్పెక్ట్ ఆల్. వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ అరౌండ్ యూ, యూ నీడ్ టు రెస్పెక్ట్, డోంట్ వర్షిప్. If you do not believe in it also, don't disrespect that, don't insult that, don't put it down, but respect it. You worship whatever you believe in, whatever you follow. అందుకోసమనే మేము క్రిస్టియన్స్ని లైక్ చేస్తాం, ముస్లిమ్స్ని లైక్ చేస్తాం, ఎథీస్ట్ని కూడా లైక్ చేస్తాం. అంటే వాళ్ళు మనకి హామ్ చేయనంత వరకు మనం వాళ్ళని ఏ రకంగానూ డిజానర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనే విశ్వాసం మాది. సో దట్ వీ మేడ్ ఇట్ యాజ్ అవర్ మోటో, యాజ్ అవర్ స్లోగన్ ఆల్సో. వర్షిప్ యువర్ ఓన్ బట్ రెస్పెక్ట్ ఆల్. ఈవేళ మేము ఇక్కడికి పూర్ణచంద్రరావు గారు అడగగానే అందుకోసం వచ్చాం, బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ సంథింగ్ అండ్ హీ వాంటెడ్ టు డూ ప్రాబబ్లీ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ. He wanted to add something to the society, and he wanted to see that something is promoted. And we liked that ideology, and we respected that ideology, and that's what made us to be here with you all. రేపేం రోజో తెలుసునా? మహాశివరాత్రి. శివరాత్రి ప్రతి మంత్ వస్తుందండి. ప్రతి మంత్లోనూ వచ్చేటటువంటి కృష్ణపక్షపు త్రయోదశి ఆల్మోస్ట్ శివరాత్రి అనే అంటాం మనం. అది మాస శివరాత్రి అంటారు దాన్ని. ఇప్పుడు రేపు వచ్చేది మహాశివరాత్రి, అది యాన్యువల్లీ వచ్చేటటువంటి ఫంక్షన్ అన్నమాట. దానికి పూర్వ సంధ్యగా పూర్ణచంద్రరావు గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి
మిమ్మల్ని అందరినీ కూడా వారు ఆహ్వానించి వారు చేసినటువంటి కృషి బాగా అందరికీ అందాలి అని వారు అనుకున్నారు. అందులో మమ్మల్ని కూడా చేర్చాలి అని అనుకున్నారు. మాలాంటి వాళ్ళని కూడా ఇందులో చూడాలి అని వారు అనుకోవడం మాకు చాలా ఆనందం వేసింది. మేము మైసూర్లో దిగిన తర్వాత మేడసాని మోహన్ గారు కనిపించారు. కనిపించగానే మాకు భలే ఆనందం వేసింది. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలో ఉన్నటువంటి మహనీయుడైన వెంకటేశ్వర స్వామిని పాడి ఆ వెంకటేశ్వర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడైన అన్నమయ్య గారి ప్రాజెక్ట్, దాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రపంచంలో అన్నమయ్యకి సంబంధించి ఎంతమంది ఎన్ని రకాలు చేస్తున్నారో అవన్నీ వారు నిర్వహిస్తుంటారనమాట. సో అలాంటి వ్యక్తిని ఆయన కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసి మాకు చాలా ఆనందం వేసింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా దీని మీద పడింది అని మాకు అనిపించింది. చాలా ఆనందం వేసింది. ఈవేళ మీరందరూ కూడా పాపం ఇక్కడికి వచ్చి చలిలో కూర్చున్నారు. పూర్ణచంద్రరావు గారి మీద ఉండేటటువంటి ప్రేమ చేత, గౌరవం చేత, అభిమానం చేత పెద్దవాళ్ళని వయస్సులో, జ్ఞానంలో, అనుభవంలో వృద్ధులైన వాళ్ళని మనం ఆదరించడం ద్వారా మనలో కూడా ఉండేటటువంటి క్వాలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనకి భారతం చెప్తోంది, రామాయణం చెప్తోంది. రాముడు అంత గ్రేట్ పర్సనాలిటీ ఎందుకయ్యాడు అని అడిగితే జ్ఞానవృద్ధా, వయోవృద్ధా, శీలవృద్ధా, బహవః పర్యుపాసితా. ఎంతోమందిని ఆయన అలాంటి మహనీయుల్ని ఆశ్రయించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నట్ట. అందుకోసం రామ బికేమ్ సో గ్రేట్ పర్సన్. పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నవాళ్ళు కూడా రాముడి దగ్గరికి వచ్చి కూర్చుని సజెషన్స్ అడుగుతూ ఉండేవారు అని అంటారనమాట. పూర్ణచంద్రరావు గారు అలాంటి ఒక మంచి వయస్సు, అనుభవము, శీలము కలిగినటువంటి ఒక మహానుభావుడు. ఆయనని ఆదరిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఆయా రంగాల్లో అంతంత గొప్పవాళ్ళు కావాలి అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. May I have the pleasure of inviting this great gentleman who is called as Ajata Shatruvu, a king of attitude, and then the person who is a leader both in our cinema fraternity and also outside. Earlier worked as a member of parliament and then acted in many films and then carries 52 years of experience. A product, a find of Sri Atluri Purnachandra Rao Garu, Padma Shri nominee Sri Murli Mohan Garu to come and say a few words. యాక్టర్, ప్రొడ్యూసర్, ఫిలాంథ్రపిస్ట్, లీడర్, అన్నిటికంటే మించి చాలా మంచి వ్యక్తి శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా జీవితంలోని మరిచిపోలేని రోజు ఇది. 1973వ సంవత్సరంలో నన్ను, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్న నన్ను ఎవరో తీసిన ఫోటోలు చూసి వెంటనే పిలిపించి వారి సినిమాలో డైరెక్ట్గా హీరో అని చెప్పి ఫిక్స్ చేసి నెక్స్ట్ డే నుంచే ఇక్కడ ఇదే మెర్కరాలో, మిడికరీలో తల్కావేరి అనే ఈ కావేరి నది పుట్టిన ప్రదేశంలో ఫస్ట్ షాట్ తీసి ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం ఆ మహానుభావుడు. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. సినిమా షూటింగ్ మొదలైంది. 4 రోజులు జరిగిన తర్వాత అర్జెంట్ పని ఉండి నేను మెడ్రాస్ వెళ్ళి వస్తాను,
వెళ్ళించేటప్పుడు ఈ పాట అన్నీ ఫినిష్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత వచ్చారు, అయిపోయిందా పాట అని అడిగారు. అవ్వలేదండి అన్నారు డైరెక్టర్. ఎందుకని అండి అంటే రాత్రి బాగా చల్లగా ఉంటుందండి, తట్టుకోలేకపోతున్నారు ఎవరి కాళ్ళు, 1 గంట 2 గంటల కంటే ఎక్కువ పని చేయలేకపోతున్నారు అని చెప్పారు. నో ఇవాళ అయిపోవాల్సింది, పాట పూర్తి చేద్దాం, నేను ఇక్కడే ఉంటానని చెప్పి పాట మొదలుపెట్టాం. కొంతసేపు అయ్యేటప్పుడు బాగా చలి వణుకుతున్నాం అందరూ. ఆయన రాము అని ఆయన దగ్గర డ్రైవరు, చాలా ఆత్మీయుడు. రాము అందరికీ టీ తీసుకొచ్చి ఇవ్వు అన్నారు. అందరికీ టీ తీసుకొచ్చారు. టీ తాగాం. ఒంట్లోంచి తెలియకుండా వేడి వచ్చింది. మళ్ళీ 1 గంట సేపు బ్రహ్మాండంగా పనిచేసాం. ఆ తర్వాత మళ్ళీ చలేస్తాను సార్, మళ్ళీ చలేస్తాను, నన్ను ఇంకొక కప్పు టీ ఇస్తే బాగుంటుందండి అన్నారు. అలాగే తప్పకుండా అన్నారు. 2వ కప్పు మర్నాడు పొద్దుండే చెప్పారు, రాత్రి మీరు తాగిన టీ ఏమిటో తెలుసా అన్నారు. అదేనండి కొద్దిగా చేదుగా ఉందండి, అది ఏమిటో తెలియలేదు నాకు అన్నారు. అది అడవిలో ఉండేది అక్కడ, ఎందుకంటే అలాగే ఉంటుంది అని నవ్వారు. ఎందుకు సార్ నవ్వుతున్నారు అన్నారు. రాత్రి మీకు ఇచ్చింది రమ్, ఆ రమ్ టీలో రమ్ కలిపేసి ఇచ్చామని చెప్పారు. దాని మూలంగా అంటే అప్పుడు దాకా నేను తాగి వరకును నాకు రుచి కూడా తెలియదు. ఆ వేడికి ఆ రోజు రాత్రి ఆయన అనుకున్నట్టుగా 11:30, 12 అయ్యేటప్పటికి పాట కంప్లీట్గా పూర్తి చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఆయన ప్లానింగ్ కానీ సిస్టమ్ కానీ ఏ విధంగా ఎలా చేయాలి అనేది ఆయనకి తెలిసినంతగా నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేదంత. తర్వాత ఆ రాము అనే డ్రైవర్ది ఆయన అడిగారు, రాము ఎలా జరుగుతుంది, నేను ఊళ్ళో లేనప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయా, వాళ్ళ ఆర్టిస్టులు అందరూ బాగానే చూస్తున్నారంటే ఆయన ఏదో చెప్పాడు. చెప్పగానే సాయంత్రం 6 గంటలకి టీ బ్రేక్లో అందరూ కూడా రండి, మీ అందరితో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడారు. నాకు తెలిసింది మీరందరూ కూడా ఏదో కొత్త యాక్టర్లు అని చెప్పి సరిగ్గా మర్యాద లేకుండా మీరందరూ కూడా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. వాళ్ళు పాండీ బజార్లో తిరిగి వేషాల కోసం తిరిగిన వాళ్ళు కాదు వాళ్ళు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, విజయవాడ నుంచి వచ్చారు. మన రిక్వెస్ట్ మీద వచ్చి మనకి దగ్గర చేస్తున్నారు. అలాగే గిరిబాబు గారు కూడా మన సినిమాలో, మన కంపెనీలో అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలతో, శోభన్ బాబు గారు లాంటి పెద్ద హీరోలతో మనం సినిమాలు చేసాం. వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేసామో కొత్త వాళ్ళైనా వీళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఎవరైనా వాళ్ళు చిన్నగా చూసినట్టుగా కనుక నాకు తెలిస్తే మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించేస్తాను అని చెప్పి వాళ్ళకి, ఆ పెద్ద హీరోలకి ఎంత గౌరవం ఇది ఇచ్చారో మేము కొత్తగా ఎల్బోర్డ్లో అయినా మాకు కూడా అయినా అలాంటి గౌరవాన్ని ఇచ్చారు. చాలామంది కొత్త యాక్టర్లు అంటే ఎవరు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరండి. అంతేకాకుండా వీలైతే వాళ్ళ దగ్గర నుంచి కొంత పెట్టుబడి కూడా సినిమాలో పెట్టండి నేను కూడా పెట్టేస్తాను. లేదు అది ఇది కాదు అనుకుంటే ఓ 3 సినిమాలకు మాకు కాంట్రాక్ట్ రాయండి, మాకు చెప్పకుండా మీరు ఎక్కడ యాక్ట్ చేయటానికి 3 చేసిన తర్వాతే బయటికి పంపుతూ ఉంటారు. అలాంటి ఏమీ పెట్టుకోకుండా ఆయన దగ్గర నుంచి మేము తీసుకుని మా ఇద్దరిని, గిరిబాబుని నన్ను ఇద్దరిని పిలిచి చెరొక 3,000 రూపాయలు మాకు రెమ్యూనరేషన్ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్ రెమ్యూనరేషన్ అండ్ మై బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్. ఆ తర్వాత ఎంత డబ్బుకోవచ్చు అది వేరే. అలాంటి వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా బాబు అమ్మ అని అంటారు తప్ప మురళీమోహన్ అని కూడా అసలు అన్నట్టు ఇంకోటి మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు నా పేరేంటి అని అడిగారు. రాగానే రాజుబాబు అండి అని చెప్పారు. అసలు పేరు అయితే మా నాన్నగారు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. కానీ అందరు కూడా పేరు పెద్దదైపోయింది అని రాజుబాబు అని మరుస్తారండి అలా. అదేనండి, మరి మన సినిమాలో ఇంకో రాజుబాబు గారు కూడా ఉన్నారు కదా, కబడ్డీని పెద్ద రాజుబాబు గారు. మీరు కొత్తగా వచ్చి హీరో రాజుబాబు అని మిమ్మల్ని కబడ్డీలు రాజుబాబు అని వాళ్ళని అంత బాగుండదు కదా, పేరు మార్చుకుంటా మీకు ఏమైనా అభ్యంతరమా అన్నారు. సార్ ఏం అభ్యంతరం లేదు సార్, మీ ఇష్టం సార్ అన్న. నాన్నగారి పేరు పెట్టింది ఏంటి అన్నావు, మొట్టమొదటి పేరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి అన్న. మోహన్ అని పెడదాం అయితే అన్నారు. ఓకే సార్ అన్న. ప్రెస్లో అనౌన్స్ చేయగానే వాళ్ళు, సార్ మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉందండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కానీ ఏమిలాగా లేదు అని అంటే అప్పుడు మురళీమోహన్ అనే నామకరణం ఆయన చేసింది. ఇవాళ మురళీమోహన్ అనే సామాన్యమైన వ్యక్తి సినిమా యాక్టర్గా మారటానికి కానీ, గత 52 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ ఉండటం కానీ, ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అనుకోబోతున్నందుకు కానీ, వీటన్నిటికీ ఎవరు అంటే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జెంటిల్మ్యాన్
మై గాడ్ ఫాదర్ శ్రీ శ్రీ అట్లూరు పొట్టి చంద్రరావు గారు. అంత గొప్ప వ్యక్తి. అప్పుడు మెర్కరాల్లో జరిగింది ఆ షూటింగ్ అంతా. అప్పుడు ఈయనకి ఈ ప్లేస్ బాగా నచ్చింది. చాలా బాగుంది, ఫ్యూచర్లో మనం ఏదైనా చెయ్యాలి ఇక్కడ నా ఆలోచనని ఆయన 80వ వయసు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయనే కూడా ప్లేస్లన్నీ కూడా తిరిగి ఇది హయ్యెస్ట్ పీక్గా ఉంది, ఇది బాగుంటుంది అని చెప్పి ఆ ల్యాండ్ ఇక్కడ కొని దాన్ని వన్ మ్యాన్ ఆర్మీ, సరిగ్గా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన 10 సంవత్సరాలు అంటే మధ్యలో కరోనా వచ్చి డిస్టర్బ్ అయింది, ఇంకా ఏవో డిస్టర్బెన్స్లు కూడా వచ్చినాయి. దాన్ని పూర్తి చేసి ఈ రోజున ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందాక గురవారెడ్డి గారు చెప్పినట్టుగా మీరు శతమానం భౌతిలాగా 100 సంవత్సరాల్లో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మాలాంటి వాళ్ళని ఇంకా కొంతమందికి మీరు దారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాజీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఇవాళ ఆయనకి ఆరోగ్యం బాగోపోయినా కూడా తప్పకుండా రావాలి అంటే ఆయన ఇచ్చిన మాటకు నిలబెట్టుకొని వారు ఇచ్చినందుకు వారికి మనీ నా హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను. ఇక సూపర్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఆయన చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. కారు దిగ్గానే ఎదురుకుండా నన్ను రాగానే వచ్చి చూసాను, అలా హక్ చేసుకొని బాగున్నారా మురళీమోహన్ గారు అనేది. మన ఇద్దరం కలిసి తొలిరే కలిసిన సినిమాలో యాక్ట్ చేసాం, గుర్తుందా అని అడుగుతాను. నాకే సరిగ్గా గుర్తులేదు. ఎప్పుడో జరిగింది, 30-50 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఆయన గుర్తుపెట్టుకొని అడిగారు అంటే దట్ ఈస్ గ్రేట్ మిస్ అండి. ఒక అద్భుతమైన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఇవాళ అంత గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు అని నిస్సంకోచంగా చెప్పచ్చు. అలాంటి మహనీయుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా పాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సినిమా ప్రేక్షకుడి గుండె, భారతీయ ప్రతి గుండె పులకరిస్తుందో, ఎవరి మాట వింటే, ఎవరి స్టైల్ చూస్తే, ఎవరి అడుగు చూస్తే, ఎవరి హావభావాలు చూస్తే మన గుండెలు పులకరించిపోతాయో, ఎవరైనా కొంచెం స్టైల్ కొడితే ఆయనలో ఉన్నాయని ఫీల్ అయిపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఎంత ఎత్తుకు ఎగిదినా ఒక వృక్షంలాగా ఎంత సింపుల్గా ఉన్నారు. సార్, నిన్నగాక మొన్న వచ్చిన ఆర్టిస్టు 2 బౌన్సర్లు, 4 చెంచాగాళ్ళు, 26 మంది ఉన్నప్పుడు మీరు ఒక్కరే వచ్చి అట్లా నుంచుంటే మీ కాళ్ళకి మీరు దండం పెట్టాలి సార్, నేర్చుకోవాలి సార్. ఎవ్రీ ఆర్టిస్ట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ యూ సార్. నేను ఒక అద్భుతమైన డెఫినేషన్ చెప్తాను. శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు. అందరూ ఏం చెక్కేవరా అంటారు, చెక్కితే వచ్చే శిల్పం కాదు. శిల్పం అంటే అక్కర్లేంది తొలగిస్తే మిగిలే శిల్పం. అటువంటి శిల్పం, అద్భుత శిల్పం రజనీకాంత్ సార్. వండర్ఫుల్ సార్. మే ఐ హ్యావ్ ద హానర్, ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ టు ఇన్వైట్ సార్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ దెన్ అట్టూరు పూర్ణచంద్రరావు గారితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా మీ చప్పట్ల సాక్షిగా కెన్ ఐ ఆస్క్ ఎవ్రీవన్ టు రైట్ అండ్ దెన్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ ఇన్ ఇన్వైటింగ్ అవర్ సూపర్ స్టార్ ఆన్ టు ద స్టేజ్. మోస్ట్ రెస్పెక్టెడ్ వెంకయ్యజీ గారు, మన మురళీమోహన్ గారు అండ్ మన పూర్ణచంద్ర గారు, వెల్ విషర్స్, ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. నాకు వచ్చి యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేసింది కే బాలచంద్ర, తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది. హిందీ సినిమా ఇంట్రొడ్యూస్ చేసింది పూర్ణచంద్రరావు గారు. ఆ 1983. సో అప్పుడు వచ్చి నాకు వచ్చి నేను మురళీ ప్రసాద్ అని నా మేనేజర్ చెప్పారు, ఇలాగా లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణచంద్రరావు గారు అని కాల్ షీట్ అడుగుతున్నారు, యాక్ట్ చేయాలని. చాలా బిజీగా ఉన్నాను నేను. ఇక్కడ టైం డేట్సే లేదు కదా. ఇంకోటి తమిళ ప్రొడక్షన్స్ ఉన్నారు, తెలుగు ప్రొడక్షన్స్కి నేను ఎంత ఇప్పటి నుంచి పిక్చర్ చేయాలి ఇప్పుడు.
కాల్ షీట్ లేదు కదా, లేదు అని చెప్పాను. లేదు తమిళ్ కాదు, హిందీ పిక్చరు అని చెప్పాను. హిందీ పిక్చరా? ఏదో నా లక్కు, హీరోగా తమిళ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇంకా హిందీ ఛాన్సే లేదు, వద్దు వద్దు అని చెప్పాను. మళ్ళీ 2 times 3 times లేదు నువ్వు వద్దంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి నువ్వే చెప్పే చాలా పెద్ద ప్రొడక్షన్స్. సరే ఏంట్రా ఇది అని సరే ఇప్పుడు చూసాను, రమ్మని చెప్పాను నేను. నాకు వద్దు కూడా ఇష్టం లేదు. శ్రీ పూర్ణచంద్రరావు గారు, టి రామారావు గారు, తాతినేని రామారావు, టి రామారావు ఇద్దరు వచ్చారు. వచ్చి బాబు ఇలాగా మీరు వచ్చి చట్టానికి కళ్ళు లేవు, పిక్చరు మీరు చూసుకున్నారా? నేను చూడలేదు సార్. అది తమిళ్లో తీశారు, అది దాంట్లో వచ్చి పెద్ద హిట్, చిరంజీవి పెట్టుకొని తెలుగులో వచ్చి చాలా పెద్ద హిట్, అది మీరు వచ్చి హిందీలో చేయాలి. సార్ నాకు హిందీ మరాఠీ మాట్లాడుతాను కానీ అది హిందీ మీద అలాగే సార్, అది తమిళే సరిగ్గా తెలియదు ఇప్పుడు నాకు. లేదు సార్ ప్లీజ్ వద్దు సార్ నాకు. అది అప్పుడే వచ్చి కమల్ హాసన్ వచ్చి ఇక ఏక్ తుజేకెళ్ళి అనిపించారు, చాలా సూపర్ హిట్, చాలా పెద్ద హిట్ అయింది ఇది. సో అవి ఒకవేళ పిక్చర్ హిట్ కాకపోతే నేను ఒప్పుకున్నాను వాడేమో తెలీదు. 100% వద్దు అని చెప్పాను. సార్ యోచన చేయండి, హేమా మాలిని హీరోయిన్, సారీ హేమా మాలిని సిస్టర్ క్యారెక్టరు, అండ్ రీనా రాయ్ హీరోయిన్, అండ్ 3 విలన్స్. ప్రాణ్ గారు వచ్చి చాలా రోజు వచ్చి ఏమైనా యాక్ట్ చేయలేదు వాళ్ళు, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ప్రాణ్ వచ్చి విధంగా చేస్తారు. డాన్స్ గోపాని చాలా పెద్ద ఆర్టిస్ట్, ఆయన అంత ఈజీగా వచ్చి పిక్చర్ ఒప్పుకోరారు, ఆయన వచ్చి ఏమైనా విధంగా చేస్తారు. ఇంకొకటి వచ్చి ఇలాను, అండ్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్గా చేస్తారు. నేను వచ్చి ఊరికి వెళ్తే గ్యాస్ కొడుతున్నారు. ఏమో మళ్ళీ ఏం చెప్పేటప్పుడే నాకు డౌట్ వచ్చింది. సరే ఏదో చెప్తున్నారు నేను ఊరుకుంటాను నేను. దీని అమితాబ్ బచ్చన్ చెప్తున్నాను వెంటనే ఓకే సార్ రైట్ సార్, ఇంకా మాట్లాడుతుంటే ఎందుకు మైండ్ రీసెర్చ్ చేశాను నేను, ఆ టైం వేస్ట్ చేయదని. సరే సార్ నేను చెప్తాను సార్ మీకు అని పంపించి నేను 3 బచ్చన్ తిట్టాను. ఏం సార్ అమితాబ్ బచ్చన్ అంటే వీళ్ళంటే వెళ్ళండి లేదు. దాని తర్వాత లేదు చెప్పిన తర్వాత చాలా రామారావు గారు వెళ్ళేటప్పుడు రామారావు గారు వచ్చి మాట్లాడుకుని వస్తున్నారు. ఏంటండి ఏమైనా పిచ్చైనా వీళ్ళు, అమితాబ్ బచ్చన్ ఇంత ఇలాంటి ఒక ఇది అవకాశం వచ్చి వద్దని చెప్తున్నాడు, వీడికి మతిపోయిందా అని రామారావు గారు చెప్తున్నారు. పూర్ణచంద్ర గారు ఉండండి సరిగ్గా ఎవరు చెప్పలేదు నాకు. నేను అలాగే దాని తర్వాత ఆయన వచ్చి మరి ఎవరో పంపించారు తమిళ వచ్చి, సార్ మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు, అమితాబ్ బచ్చన్ బుక్ అయింది, అంతా రెడీగా ఉన్నారు, మిథున్ చక్రవర్తి వేయాలని ఆయన అంతా ఇచ్చేసుకుంటున్నారు. బట్ పూర్ణచంద్రరావు గారు వచ్చి కమల్ హాసన్ హిట్ అయ్యారు కదా, బట్ డెఫినెట్గా రజనీకాంత్ కూడా చాలా బాగుంటాడు దీనికి అని పర్టికులర్గా ఉన్నది, ఒప్పుకోండి. ఇది చిరంజీవి వెయిట్ చేస్తున్నాడు, కాల్ వస్తుందా పూర్ణచంద్రరావు గురించి, ఒక కాల్ వస్తుందా నేను చిత్తాన్ని కళ్ళు ఆయన హీరో హిట్ అయింది కదా. దాని తర్వాత నాకు వచ్చిన నమ్మకం వచ్చి ఆ పిక్చర్ నేను అందాకాలం యాక్ట్ చేశాను. ఆ అందాకాలం వచ్చి అంటే ఎంత పెద్ద హిట్ అనేది అది అందరికీ అంతా తెలిసి ఉంటుంది. అది రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరు డిస్ట్రిబ్యూటర్స్ అంతా పిక్చర్ చూసిన తర్వాత అంతా బాగుంది, కానీ ఈ హీరో ఏంటయ్యా ఎవరు ఒప్పుకుంటారు, వద్దు అని చెప్పి ఎవరు పిక్చర్ కొనలేదు. సో కంప్లీట్గా పూర్ణచంద్ర గారు సొంతగా ఫుల్గా ఓన్గా ఆయనే ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫుల్గా కంప్లీట్గా. ఒక స్టేట్ కాదు, ఎన్ని స్టేట్ ఫుల్గా సూపర్ డూపర్ బంపర్ హిట్. సో అప్పటి నుంచి డబ్బు అప్పుడు లారీలో వస్తుంది, ఇంకా మార్బల్ లారీలో వచ్చి సెంటర్లో వచ్చి డబ్బు అంతా కోట బాగా వినిపిస్తుంది.
సో అప్పటి నుంచి ఒక సరిగా 4-5-6 పిక్చర్లు ఆయనతోనే చేశాను. పర్ఫెక్షనిస్ట్, క్లీన్, అండ్ ఒక మాట ఇస్తే మాట తప్పరు, ఎక్స్ట్రా మాటే ఉండదు. ఏదైనా చెప్తే అంత ఆలస్యం చెప్తారు. దేంట్లో కూడా ఒక టేస్ట్ ఉంటుంది, ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, ఒక అబద్ధం చెప్పరు, హార్డ్ వర్కరు, క్వైట్గా సాఫ్ట్గా ఉంటారు కానీ చాలా స్ట్రాంగ్ మనిషి. సో అంత ఒక అటాచ్మెంట్, ఒక నా బిడ్డలాగా నన్ను వచ్చి చేసి అప్పుడే వచ్చి ఈ బ్లూ లేబుల్ డ్రింక్స్ వచ్చింది, బ్లాక్ లేబుల్, బ్లూ లేబుల్. అది చాలా నాకు ఇష్టం. నాకు ఇష్టం అని ఎక్కడ వెళ్తే అక్కడి నుంచి బ్లూ లేబుల్లో కేసుగా వస్తుంది. బ్లూ లేబుల్ ఫుల్గా కంప్లీట్గా రూమే ఫుల్గా రూమ్ కంప్లీట్గా బ్లూ లేబుల్ ప్యాక్ ఫుల్ అయిపోయింది. సో దాని తర్వాత ఒకసారి ఒక పెద్ద లారీ వచ్చి నిలబడింది హౌస్ ముందు, ఇంటి ముందు. నేను వచ్చి అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను. నిజం పెద్ద లారీ వచ్చింది, ఏదో పార్సల్ అంట అని. సో దాని తర్వాత ఏం సార్ ఇది అంటుంటే నేను ఫోన్ చేస్తే, లేదు సార్ మీరు చూడండి అది పార్సల్, అది ఆ పార్సల్ ఇచ్చేసేదానికి హాఫ్ డే అయింది. ఏంట్రా ఇది అని చూస్తే దాంట్లో మార్బల్లో వచ్చి రాజస్థాన్ నుంచి కృష్ణుడు రాధా ఒక 5.5 feet స్టాచ్యూస్, బ్యూటిఫుల్ స్టాచ్యూస్. మా మిస్సెస్ వచ్చి ఈజ్ కృష్ణా డివోటీ, వెరీ కృష్ణా డివోటీ, అది తెలుసు పూర్ణచంద్ర గారికి. అంత ఒక బ్యూటిఫుల్ ఆ కృష్ణాది స్థితి ఇప్పుడు మా ఇంట్లో సెంట్రల్ హాల్లో ఉంది. అది సెంట్రల్ హాల్లో డైలీ వచ్చి అలా వచ్చి పూజ చేస్తారు. అది ఆ పూర్ణచంద్ర గారు ఇచ్చిన ఆ కృష్ణ రాధా స్టాచ్యూ, అది వేసే కంప్లీట్గా. సో అలా వచ్చి ఒక బంధం, అంత ఆత్మీయం, అంత ప్రియతం. సో దాని తర్వాత కంప్లీట్గా పిక్చరే ఆమె తీయలేదు, అలాగే అయిపోయారు. నేను కూడా బిజీ అయిపోయాను. దాని తర్వాత అడిగాను, నేను ఎక్కడున్నారు పూర్ణచంద్ర గారు, కనుక్కోండి, మా ఆయనకు వచ్చి మేము చూడాలా, ఎలా వెళ్తేలాగా ఉంది కనుక్కుంటే ఏదో ఊటీలో ఉన్నారు అని తెలిసింది. దాని తర్వాత అలాగే నేను మళ్ళీ బిజీ అయిపోయాను. దాని తర్వాత నేను ఫోన్ ఒకసారి ఊటీ వెళ్ళే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను నంబర్ తీసుకొని ఇప్పుడు చాలా ఊటీ వస్తున్నాను, మేము చూస్తానని చెప్పి, లేదు బాబు నేను ఇప్పుడు మర్కేరాలో ఉన్నాను. మర్కేరాలో ఉన్నాను. అవును సార్, అవును బాబు అక్కడ ఉన్నాను మర్కేరాలో. అక్కడే వచ్చి ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాను. ఊరికే ఉంటే బాగుండదు కదా, ఒక స్మాల్ రిసార్ట్ కడుతున్నాను. స్మాల్ రిసార్ట్ అది చెప్పింది ఎప్పుడు 5-6 years అయిపోయింది. దాంతో 3 years ముందు ఇంటికి వచ్చి బాబు రిసార్ట్ బాబు వస్తూ ఉంది, అది మీరు అమితాబ్ బచ్చన్ గారు మీరు ఇద్దరు వచ్చి అది ఓపెన్ చేయాలి అని. సార్ ఎస్, అది వాళ్ళు చెప్తే అంతే, అంతే సరే సార్ డెఫినెట్గా వస్తామండి సార్. సో దాంతో అమితాబ్ బచ్చన్ డెఫినెట్గా వచ్చేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ హెల్త్ వచ్చింది, బికాస్ ఆఫ్ ఆయన హెల్త్ వచ్చి బాంబే నుంచి బయట రారు, అందుకే ఆయన వచ్చి రాలేదు. లేదంటే ఆయన పూర్ణచంద్ర కోసం ఏం కావాలని చేస్తారు ఆయన. సో అలాగా దాని తర్వాత వచ్చి ఇప్పుడు నేను కూర్చున్నాను ఇక్కడ. మన వెంకయ్య గారు తెలుసు, వాట్ extraordinary, what a politician, what a gentleman, what a citizen of our great country. I mean, hearts of ఒక్కొక్కడు వెంకయ్య గారు మీట్ అయ్యేటప్పుడు నాకే తెలియకుండా అలా ఉండాలి, అలా ఒక మోస్ట్ రెస్పెక్ట్. ఎక్కడ వెళ్తే అక్కడ రెస్పెక్ట్ మనకు కావాలా, అలా రావాలి, మేము అలా బతకాలనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ ఆయన వచ్చి ఇక్కడ వచ్చింది చేసేది. అండ్ డెఫినెట్గా చదవగలిగితే ఏ పని చేస్తే అది పక్కాగా ఫస్ట్గా చేస్తారో నాకు కొద్ది కూడా నాకు వచ్చి ఏమైనా డౌటే లేదు. బట్ ఇది దానికంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేశానో దానికంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో 100% అది ఇప్పుడు గ్రీన్ పార్క్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ గౌతమ్ గారు. సో ఈ కాంబినేషన్లో ఇది నో డౌట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ సక్సెస్. అండ్ పూర్ణచంద్ర గారు వచ్చి ఇంకా 100 years, 110 years, 120 years హ్యాపీగా మంచి హెల్త్లో ఎంతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ చేసుకుంటాను. నమస్కారం. మురళీమోహన్ గారికి ఇందాక మీరు డ్రెస్సు ప్రజెంట్ చేశారు. కూర్గులో జీవితాన్ని ప్రారంభించి కూర్గులోనే మళ్ళీ పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత వచ్చారు కాబట్టి మే రిక్వెస్ట్ మురళీమోహన్ గారు టు
come on to the stage with the special dress. బహుకరించింది ఎవరంటే అట్లూరి పూర్ణచంద్రరావు గారు. సార్ మీరు కూర్చోండి, వాళ్ళు ముగ్గురు కలిసి మీకు ఆ క్యాప్ పెడతారు. మురళీమోహన్ సార్ మీరు కూర్చోండి. We request all the 3 star awards on the stage to. తెలుగుదనం మూర్తిభవించిన మాట, తెలుగుదనం మూర్తిభవించిన ఒక వస్త్రధారణ, తెలుగుదనం మూర్తిభవించిన నాయకత్వ లక్షణం, తెలుగువారి రుచిత ఉన్నట్టు ఒక అద్భుతమైన వ్యక్తి, నా ప్రేరణ శ్రీ వెంకయ్య నాయుడు గారు. ఆ కుర్చీలో కూర్చోండి, బాగా సౌకర్యంగా ఉంటుంది. అందరికీ నమస్కారాలు. నాకు కొంత నిన్నటి నుంచి కొద్దిగా అసౌకర్యంగా ఉంది. అసౌకర్యం అంటే వేరే విధమైన అసౌకర్యం కాదు, జలుబు ఎక్కువగా ఉంది. పెద్దలు కష్టే ఫలి అనే సూత్రానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారి ఈ నవతి అంటే 90 సంవత్సరాల యొక్క మహోత్సవం సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ఆత్మీయులందరికీ మనందరి తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో మిత్రులు భారతదేశంలోనే ఒక వ్యక్తిత్వము, ఒక కర్తృత్వము, సినిమాలో నేతృత్వము, అందరితో మిత్రత్వంగా పేరుగాంచిన శ్రీ రజనీకాంత్ గారు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం. వారి కార్యక్రమంలో పాల్గొనడానికి. సినిమాలో ఉంటూ సినిమా జబ్బులు అంటకుండా రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల జబ్బులు అంటకుండా తక్కువగా ఉంటాయి మామూలుగా. జబ్బులంటే నేను వేరే ఉద్దేశంతో అనలేదు. ఆ ఉండే లక్షణాలు సినిమా రంగానే ఇంకెక్కడో వాళ్ళు ఎక్కడో ఉంటారని, రాజకీయ నాయకులు అంటే పదవిలో వస్తే వాళ్ళు చాలా వాళ్ళే గొప్పవాళ్ళని అని వాళ్ళు అనుకుంటారు. జనం కూడా కొంతమంది అమాయకంగా అనుకుంటారు రాజకీయ నాయకులు గొప్పవాళ్ళని. అలాంటి సినిమా రంగంలో స్వచ్ఛమైన మనసు కలిగి అద్భుతమైనటువంటి నటన, తనకు తానే సాటి మరొకరు దాన్ని చూసి నటిద్దామన్నా కూడా అలాంటి అవకాశం ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అలాంటి మంచి మనిషి శ్రీ రజనీకాంత్ గారు ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం. నేను వ్యక్తిగతంగా కూడా సంతోషిస్తున్నాను. వారు నాకు తెలుసు మిత్రులు, కానీ కలవడం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నా రంగం వేరు, ఆయన రంగం వేరు. పైపించి నేను రాజకీయం కూడా అయిపోయి రాజకీయం వదిలేసి పదవి విరమణ చేసి ఉన్నాను. నేను మొన్న చెప్పాను, పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందుకు తిరుగుతూ ఉంటాను. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. కాస్త వెళ్ళి తిరిగి నలుగురికి నాకు తెలిసిన విషయాలు, నేను నా యొక్క 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో చిన్నప్పటి నుంచి నేను 16 ఏళ్ళ నుంచి రాజకీయాలకు వచ్చాను. అప్పటి నుంచి నేను నేర్చుకున్న విషయాలు యువతరానికి, నేటి తరానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, IIITలు, లేకపోతే కల్చరల్ బాడీసు, అగ్రికల్చరల్ బాడీసు, డిఫరెంట్ ఆర్గనైజేషన్తో వెళుతూ ఉన్నాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను. ప్రధాన ఉద్దేశం అదే, ఇంకేమీ లేదు. రాజకీయం లేదు, రాజకీయంగా నిలబడేది లేదు, రాజకీయంగా మాట్లాడేది కూడా లేదు. నేను ఎవరు అడుగుతాను నన్ను, సార్ మీరు ఇంత ముందులాగా కనపడ్డారు లేదు టీవీలో అని చెప్పాము. ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే అది ఒక రకంగా ఉంటుంది, అందువల్ల ఆకర్షణ కూడా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండి
నాలుగు మంచి మాటలు చెప్తున్నాను. మంచి మాటలు న్యూస్ కావు మామూలుగాను, అందుకని ఎక్కువగా కనపడడం లేదని చెప్పాను. మంచి మాటలు న్యూస్ ఎందుకు అవుతాయి మామూలుగా. ఈరోజు ఈ అటూరి పూర్ణచంద్ర గారి గురించి నేను వినడమే కానీ నాకు తెలవదు వాస్తవం. వింటున్నాను, ఆయన విషయాలతో తెలుసుకుంటాను. మొదటి నుంచి నేను అందరినీ గమనిస్తుంటాను. ఏ రంగంలో ఉన్నవాడైనా గమనిస్తూ ఉంటాను, తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాను. వారి గురించి చాలా మంచిగా ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి శ్రమించి నిజాయితీతో పట్టుదలతో మొక్కవని దీక్షతో అద్భుతంగా జీవితంలో ఆయన పైకి వచ్చాడు అని చెప్పని మిత్రులు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. వారు ఈ 90 సంవత్సరాల ఉత్సవం శివరాత్రి రోజు, మహాశివరాత్రి వాడ మంచి శుభదినం కూడా. రోజు వారి జన్మదినోత్సవం ఉంది. ఆ సందర్భంగా ఇక్కడ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, ప్రారంభిస్తారు, మీరు వస్తే బాగుంటుందని మురళీమోహన్ గారు వచ్చి చెప్పారు. నాకు మురళీమోహన్ గారు అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు కూడా సినిమాలో ఉండే మిగతా లక్షణాలు అంటున్నాయి. అటు కూడా బాగా జడ్జిమల్ లాగా ఇప్పటికి కూడా పేరు ప్రఖ్యాతులు అలాగే తెచ్చుకుంటున్నారు. వారు వచ్చి చెప్పారు, పూర్ణచంద్ర గారిని పరిచయం చేసి చెప్పి మీరు తప్పనిసరిగా రావాలంటే, ఒకటి ఆయన చెప్పింది కాదనలేక, రెండోది చూసిన తర్వాత ఆయన విన్న తర్వాత తప్పనిసరిగా వెళ్ళాలి ఇక్కడికి అని చెప్పని నేను అనుకున్నాను. ఆయన జీవితాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఒక గేట్ కీపర్గా జీవితంలో ప్రారంభం చేసి ప్రొజెక్టర్ ఆపరేటింగ్ అసిస్టెంట్గా, బుకింగ్ క్లర్క్గా, బ్రాంచ్ మేనేజర్గా, సహాయ దర్శకుడిగా, ప్రొడక్షన్ అసిస్టెంట్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని కష్టపడి అంకిత భావంతో సద్వినియోగం చేసుకొని పైకి వచ్చారు. వారి నిబద్ధతకు ఇదే ఆదర్శం. ఆ పాత విషయాలను చెప్పారంటే ఎవరు చెప్పేదో గుర్తుయాలి కాదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు మరి ఎదిగాడనంటే దానికి ప్రధాన కారణం ఆయన యొక్క కష్టపడే తత్వం. ప్రతిదాన్ని సూక్ష్మంగా పరిశీలించి దాన్ని తన పద్ధతి ప్రకారం దాన్ని అమలు చేయాలని అనే పట్టుదల వారి జీవితంలో ప్రత్యేకమైన లక్షణం. ఈ 5 రూపాయలతో సినిమా మొదలుపెట్టి 9 భాషల్లో 87 సినిమాలు నిర్మించడం, వాటిలో అధిక శాతం చరిత్రలో నిలిచిపోవడం మరి వ్యాపార విలువలకు ప్రత్యక్ష సాక్ష్యం అని భావిస్తున్నాం. వారి చిత్రాలు దాదాపు 50% సినిమాలకు పైగా శత దినోత్సవాలు జరుపుకున్నాయంటే దాన్ని బట్టి సినిమా పట్ల వారికి ఉన్న ప్రేమ, శ్రద్ధ, ఆ రంగంలో వారికి ఉండే యొక్క విభిన్న దూరదృష్టి మనకందరం కూడా సులభంగా అర్థమైపోతుంది. లేదంటే 5 రూపాయలతో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించడం సాధారణమైన విషయం కాదు. ఆయన ప్రస్థానం పాట నేను నిన్నే చెప్తున్నాను. వారి గురించి అంతా విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత వారి జీవితం అసలు మరి రాజకీయ నాయకుడు కాదు కాబట్టి దాన్ని పాఠ్యాంశం చేయమని నేను చెప్పను, కానీ ఏమన్నా జీవన చరిత్రను సమగ్రంగా రాస్తే అది యువతరానికి, నేటి తరానికి, రాబోయే తరానికి కూడా అది చాలా ఉపయోగకరంగా, ఆదర్శంగా ఉంటుంది నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా వారి జీవిత చరిత్రను తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పని నేను వారి మిత్రులని, అభిమానులు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మహనీయులు, కష్టపడిన మహనీయులు, వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి తెలుసుకోవడం, వాళ్ళు ఎదుర్కొన్న ఆటుపోట్లు, వారు ఆ క్రమశిక్షణతో, అంకిత భావంతో పట్టుదలగా ఉండి చెప్తూ ఉన్నారంట. ఒకసారి భోజనానికి కూడా లేకపోతే కృష్ణానదిలోకి పోయి కృష్ణానది నీళ్ళు తాగి కొంతకాలం గడుపుకున్నారని చెప్పి అద్భుతమైన యొక్క ఆ ప్రస్థానం ఏతుందో అది అనేక మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. వారు 53 ఏళ్ల కిందట ఇదే కూర్పులో శ్రీ పూర్ణచంద్రరావు గారు
వెలిగించిన దీపం శ్రీ మురళీమోహన్ గారు. వారి చేతి చలవ అలాంటి మందిరం మహనీయుల్ని తెలుగు తెరకు అందించింది. ఇంకా ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన ఎంతమంది అమెరికా నుంచి చెప్తున్నారు, ఆర్లాండ్ నుంచి, డల్లాస్ నుంచి, ఇంకా రకరకాల ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. అలాగే హైదరాబాద్లో కూడా చాలామంది మిత్రులందరూ కనపడుతున్నారు. చెన్నై నుంచి కూడా మిత్రులు చాలామంది వచ్చారు. అందరూ వారేమి ఇప్పుడు పదవుల్లో లేరు, పదవుల్లోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు సినిమా తీసేయాలి మనల్ని మనకేదో అవకాశం ఇచ్చే అవకాశం కూడా లేదు. ఆయన ప్రేమ, ఆయన మీద అభిమానం, ఆయన మీద అనురాగంతో మీరందరూ ఇక్కడికి రావడం అవుతుందో ఇది చాలా సంతోషకరమైన విషయాలు మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇవాళ మరి రజనీకాంత్ గారు ప్రత్యేకంగా రావడం పూర్ణచంద్రరావు గారి గొప్పతనానికి నిదర్శనంగా దాన్ని చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోవడం, సహాయం చేసిన వాళ్ళని ఆ సందర్భం వచ్చినప్పుడు తిరిగి మన యొక్క దాన్ని చూపించడం, అది సమాజంలో తగ్గిపోతాం. ఎందుకంటే చాలా చూశాను, చాలామందిని గమనించాను, చాలామంది చరిత్ర చదివాను, చాలామంది నా ముందే రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు చూశాను. కానీ ఇలా గుర్తుపెట్టుకొని అటు మురళీమోహన్ గారు శ్రద్ధ తీసుకోవడం, ఇటు రజనీకాంత్ గారు రావడం చాలా సంతోషం. ఇది ఒక తనకు ఉపకారం చేసిన మనిషి గుర్తుపెట్టుకొని మన జీవితంలో అవసరమైనప్పుడు, ఇది పెద్ద ఉపకారం ఏం కాదు, వారు చేసే ఉపకారం అని అన్నాను, కానీ మనందరం కలిపి జరుపుకునే ఈ ఉత్సవానికి వాళ్ళ సహకారం అందిస్తామవుతుందో అది చాలా సంతోషం. దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎంత గొప్ప నిర్మాత. గత సంవత్సరం 2025లో తెలంగాణ ప్రభుత్వం నాగిరెడ్డి చక్రపాణి ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక పురస్కారం అందజేయడం వారి నిబద్ధతకు మరి సముచితమైన గౌరవం. అప్పుడు వాస్తవంగా కానీ చూస్తే అవన్నీ కానీ చదివితే వారు తీసిన సినిమాలు అవన్నీ గమనిస్తే ఇంకా పెద్ద పురస్కారం వారికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. కారణం ఏదైనప్పటికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే సినిమాలలో విజయాలతోనే కాక విలువలతో లెక్క వేసినట్టు యొక్క శ్రీ అటూరి పూర్ణచంద్రరావు గారు ఎప్పుడు స్మరణీయులు. విలువలతో, వాల్యూస్తో ఇవాళ సమాజంలో ఉండే వివిధ జీవనాల్లో, వివిధ అంగాల్లో రోజు రోజుకి దిగజారిపోతుంది విలువలు. మనకి బాధ కలిగించే విషయం కూడా విలువలు, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతున్నట్టు ఈ తరుణంలో ఆయన మొట్టమొదటి ఇప్పుడు వరకు కూడా తాను నమ్మిన దానికి అనుగుణంగా ఆ విలువలతో కూడిన సినీ సామ్రాజ్యాన్ని ఆయన నిర్మాణం చేశాడు. అందుకని ప్రత్యేకంగా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అదే కాకుండా ఈ సినిమా వ్యాపారాన్ని కేవలం లాభాలతో కాకుండా ఒక లక్ష్యంతో కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రాంతదర్శి శ్రీ అటూరి పూర్ణచంద్రరావు గారు వారు సినిమా వ్యాపారం చేశారు కనుక పిల్లలు కూడా వారసత్వంగా అదే వ్యాపారంలో ఉండాలనే ఆలోచన లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి వారి వ్యక్తిత్వం ఆ విధంగా ఇవ్వడం అది నిజంగా ఆదర్శనీయమైన విషయం. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తూ తన 90 వసంతాల నిండు జీవితాన్ని పూర్తి చేసుకున్న వారి స్ఫూర్తి భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైందని చెప్పి నేను భావిస్తున్నాను. 80 ఏళ్ల వయసులో ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించి 10 సంవత్సరాల కఠోర పరిశ్రమతో ఇంత చక్కని వసతి సౌకర్యాలు కల్పించి మరి ఈ వయసులో కూడా మరి ఇంత చక్కని కార్యక్రమాలు అందరూ చేయడం చాలా సంతోషం. అద్భుతంగా ఉంది చూస్తుంటే. వారు ఏర్పాటు చేసినట్టు ఈ రిసార్ట్ చూస్తుంటే ఆ ప్రకృతి సౌందర్యం రావడానికి, ఆ పచ్చదనం రావడానికి వారు తీసుకున్నట్టు శ్రమ ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా మనసులో ఎంతో సంతోషంగా ఉంది. మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఆ ప్రకృతి అందాన్ని చూస్తూ ఉంటే అది మనసుకి ఎంతో ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ప్రకృతిలోనే గొప్పతనం అది అనుకోండి. మనం ప్రకృతిని వికృతిగా మార్చి ఆ ప్రకృతిని మనం చెడగొట్టు నదులు ఆక్రమించడం, చెరువులు ఆక్రమించడం, స్థలాలు ఆక్రమించడం, మన అడవులు వాటన్నిటి కూడా నరకడం, చెట్లు నరకడం, ఇలా ప్రకృతితో
మంచిగా జీవించాల్సిన మానవుడు ప్రకృతి అన్ని రకాలుగా దాన్ని విరుద్ధంగా మాట్లాడడం ధ్వంసం చేసే కార్యక్రమం వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ఆ ప్రకోపాన్ని తన కోపాన్ని జనం మీద చూపిస్తుంది. అమెరికా లాంటి ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ శాన్ ఫ్రాన్సిస్కో ఆ ప్రాంతాల్లో వస్తున్నట్టే ఈ ప్రకృతి వైపరీత్యాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంత అభివృద్ధి చెందిన దేశం కూడా అంటే కారణం ప్రకృతిని లెక్కించకపోవడం. నేను అందుకే ఎప్పుడు చెప్తున్నాను, పిల్లలకు రానా ప్రకృతితో కలిసి జీవించండి. ముందు తల్లిదండ్రులతో కలిసి జీవించండి, రెండు ప్రకృతితో కలిసి జీవించండి. లవ్ అండ్ లివ్ విత్ నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని నేను ప్రతి సమావేశంలో కూడా విద్యార్థులందరికీ చెప్తుంటాను. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. నాకు నేను రాజకీయాలు వదిలేశాను, రాజకీయాలు నిలబడి కానీ మనసు వేగంగా ఆలోచిస్తూ ఉంటుంది. రోజు పత్రికల్లో వస్తున్న వార్తలు, రేడియోలో వస్తున్న వార్తలు, టీవీలో వస్తున్న వార్తలు, ఒక్కోసారి ఆందోళన కలుగుతుంది. పార్లమెంట్ అసెంబ్లీలో జరుగుతున్న తీరన్నీ కూడా అలా అప్పుడు కొంత ఆ విధంగా ఉద్యోగం కూడా వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రకృతి వాతావరణం చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా మనసు ఉందో. పాజిటివ్ థాట్స్, ప్రకృతి బాగుంటే పాజిటివ్ థాట్స్ కూడా మనసుకు వస్తాయి. పాజిటివ్ థాట్స్ కనిపించేట 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రకృతి, పాజిటివ్ థాట్స్ అండి. రెండవది ఆధ్యాత్మికత, మూడవది సత్సాంగత్యం. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి మాటలు మాడుకుంటారు, మనకు కూడా పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి. లేకపోతే నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్ ఇవాళ ఏమనుకోవద్దు. సినిమాలు కొంతవరకు కొన్ని సినిమాల కారణంగా, అలాగే టీవీలు ఈ సీరియల్ కారణంగా, అలాగే సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయి ఇవాళ సమాజంలో చేస్తుంటే కళ్ళకల్లోనం అంతా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ప్రకృతితో తిరిగి మనం ఆ ప్రకృతిని గౌరవించే పద్ధతిని మన జీవితాల్లో తీసుకొస్తే రాబోయే తరానికన్నా మనం ఒక మంచి జీవితాన్ని అందించిన వాళ్ళు అవుతామని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జీవితంలో 90 ఏళ్ల ప్రస్థానం అత్యంత అరుదైన సందర్భం. చెట్టు తన ఫలాలను చూసుకొని ఎంత ఆనందిస్తుందో, వారు తాను పనిచేసిన రంగంలో తాను పైకి తీసుకొచ్చిన, తాను ప్రోత్సహించిన, తాను చేయూతనిచ్చినట్టు అనేక మంది మిత్రులు ఆ రంగాల్లో అద్భుతమైన స్థాయికి చేరుకోవడం ఎట్టుందో ఆ విధంగా చూసి తన జీవిత విజయాలను, సాఫల్యాలను చూసి ఆనందంగా పొందే సందర్భం ఇది 90 ఏళ్ళు అంటే. అందుకే ఆయన కూడా 90 ఏళ్ళైనా ఇది 90 ఏళ్ళు అంటే నమ్మని కాదు. ఆ చురుగుదనం ఎట్లుందో ప్రతి విషయాన్ని ఆయనే చూస్తాడు. ప్రతి ఒక్కదాన్ని ప్రణాళికాబద్ధంగా అలాగే ఉత్సాహంగా కలిసిపోతున్నాడు. మాకు అందరికీ ఇప్పుడు వయసు అంత తక్కువైనా జీవితం నాకు 76 ఏళ్ళు వయసు ఇప్పుడు. కానీ 96 ఏళ్ళు నిలబడి తిరిగేశాను నేను చిన్నప్పటి నుంచి. తిరగడం అంటే చెప్పడానికి లేదని నిజంగా తిరిగానమాట. దానివల్ల శారీరకంగా చూస్తే మాకన్నా చురుకుగా ఆయన ఉండడం చాలా సంతోషం. కొంతమంది శతమానం భవతి, 100 ఏళ్ళు బతకాలి, 20 ఏళ్ళు బతకాలని చెప్పుకుంటారు. నేను అటు చెప్పను. ఎందుకంటే ఎవరైనా బతికినంతకాలం సుఖంగా బతకాలి. పూర్ణచంద్రరావు గారు ఉన్నంతకాలం ఆయన సంతోషంగా సుఖంగా ఉండాలి. పూర్ణచంద్రుడు అయ్యాడు ఇప్పటికే. ఆయన పూర్ణచంద్రుడు, పౌర్ణమి రోజు లాంటి అలాంటి జీవితం అయింది. ఆ పౌర్ణమి లాంటి జీవితం శ్రీ పూర్ణచంద్రరావు గారు తన యొక్క వృత్తిలో తాను తీసుకున్న రంగంలో చక్కని ప్రమాణాలు పాటించి అనేక మందిని ప్రోత్సహించి ఆ దాంట్లో కొన్ని విలువలను ప్రవేశపెట్టి విజయాలను కూడా వారు సొంతం చేసుకోవడం చాలా సంతోషం. ఈ 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినప్పుడు జీవితంలో మనం సాధించిన విషయాలను ఒకసారి ఆలోచించడం, వాటిని ముందు తరాలకు అందించేటికి ప్రయత్నం కూడా మనం చేయాలి. ఆస్తులు ఇవ్వడం కాదు, బుద్ధులు, సంస్కారం, సభ్యత, మంచి మార్గాలు మన పిల్లలకి ఇవ్వడవుతుందో అదే చాలా పెద్ద ఆస్తి అని చెప్పి మనవరాళ్ళ ద్వారా అనేక అనుభూతుల్ని ఆస్వాదిస్తూ జీవితంలో మనం సాధించిన వాటిని ప్రత్యక్షంగా చూసుకునే సందర్భం ఇది. 90 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయని చెప్పట్టి. అందుకే 7 పొదులు మొదలైన తర్వాత సాగే వయసు అంతా అంకెల్లో మార్పు తప్పితే ఆస్వాదంలో మార్పు కాదు. మనసు, వయసు ఈ బయటపడే సందర్భం కూడా ఇదే. ఈరోజు శ్రీ అటూరి పూర్ణచంద్రరావు గారు శరీరం
వయసు 80 కావచ్చు, కానీ వారి మనసు మాత్రం మనలో చాలామంది కంటే తక్కువ అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే వారు చూసుకుంటూ భావిస్తున్నాను. సినిమా రంగంలో ఆదర్శవంతమైన విలువలు పాటించడం సులభం కాదు. సినిమా రంగంలో కూడా సులభం కాదు, రాజకీయ రంగంలో కూడా సులభం కాదు. పాటిస్తున్నారు, అందరూ పాటించాలండి. అందులో కొద్దిమంది తప్పు చేస్తే కనపడేదంతా తప్పే కనపడుతుంది, నెగిటివ్ కనపడుతుంది, మంచి తక్కువ కనపడుతుంది. సైలెంట్ మెజారిటీ ఆల్వేస్ విల్ బి సైలెంట్, మైనారిటీ విల్ బి ఆల్వేస్ వైలెంట్. మైనారిటీ అంటే మతం కాదు, మతం గురించి కాదు చెప్పింది. మైనారిటీ అంటే తక్కువ మంది ఎక్కువ హడావుడి చేస్తుంటారు మామూలుగా. మీరు ఈ సినిమా రంగంలో మంచి విలువలు పాటించడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రస్థానాన్ని ఎక్కడ పరిపూర్ణం చేయాలన్న విషయం కూడా బాగా తెలిసిన వ్యక్తి వారు. ఈరోజు ఈ బస సౌకర్యాల వెనుక కూడా వారి ముందు చూపు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎంత చక్కని ప్రణాళిక, ఎంత ప్లానింగ్. చాలా చిన్న చిన్న విషయాలు కూడా గమనించి అద్భుతమైన సౌకర్యాన్ని ఇక్కడ ఈ ప్రకృతి సౌందర్యంతో కలిపి మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కాస్త బయట వచ్చి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్తుంటారు, నేను కూడా అదే రిపీట్ చేస్తున్నాను. బయట వెళ్ళాలా, తిరగాల, చూడాలనేది ఇప్పుడు బాగా జనంలో పెరిగిపోయింది. అందరికీ బయట వస్తున్నారు. దయచేసి ఇండియన్ టూరిజం మన ఇండియాలో ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అనేక నగరాల కన్నా, అనేక ప్రాంతాల కన్నా మించిన ప్రాంతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అది మనకు ప్రకృతి ప్రదించినట్టే వరం. ఈ భారతదేశంలో ఉండే విహారయాత్రలో ఆ ప్రదేశాలు వాటిని సందర్శించండి, మన దేశ ప్రజలకు మేలు చేయండి. విదేశాలకు పోవద్దని కాదు, పోండి. నేను ఎప్పుడు పోవద్దన్ను, నేను 2 మాటలు చెప్తుంటాను వాళ్ళకి, గో లెర్న్ గెట్ అండ్ రిటర్న్. ఎందుకంటే మన సొంత దేశంలో, మన ఊరిలో, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు వాళ్ళందరితో మనం కలిసి ఉంటే చెప్పే సంతోషం చెప్పనరివి కానీ అక్కడ ఉండి మనం 2 కారు కొన్నాను, నేను పెద్ద ఇల్లు కొన్నానని పంపిస్తుంటారు చాలామంది వాళ్ళకి. అది ఎట్లుంటుందంటే, నాకైతే ఎట్లా అనిపిస్తుందంటే, మంచి సూటు బూటు హ్యాటు వేసుకొని బాత్రూంలో అద్దం ముందు నిలబడి మనం బాగున్నాం అనుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. చూస్తే కదా సంతోషం, ఫోటోతో సంతోషం ఎట్లా అవుతుంది. పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో లేనిది ఏమీ లేదు, ప్రపంచంలో ఉండేది భారతదేశంలో లేనిది లేనే లేదు. మనం మీ అందరికీ కూడా తెలుసు, గమనించుంటారు. ఈ పాటికి మొన్న అమెరికా అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో ఆయనకే తెలియదు. నాకు వ్యక్తిగతంగా ఆయన విమర్శించడం నా ఉద్దేశం కాదు, సందర్భం కూడా కాదు. బట్ ఆయన మాట్లాడుతున్న మాటలు నాకు అట్ట మనసు పడింది. ఎవరన్నా చిన్నప్పుడు మనసు పడింది, పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయిని చూసాము, నాకు అదే వెలుగులా మీద మనసు పడింది, తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళా రెండు మీద పడింది. ప్రపంచ దేశాల్లో మంచి దేశానికి నాయకుడైన వ్యక్తి ఆలోచించాల్సిన విధానం అది. పైకొచ్చి ప్రపంచంలో బాగా మరి ప్రాచీనమైన ప్రజాస్వామ్యం అమెరికా, మనదేమో పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచం, లార్జెస్ట్ డెమోక్రసీ వరల్డ్ ఇండియా, అదేమో ఓల్డెస్ట్ డెమోక్రసీ. అయితే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన వారికి మనం ఒక సడన్గా అడిగారు, ఏమని ఇండియా ఇది డెడ్ ఎకానమీ. నిజంగా అతను అన్నాడా? ఇప్పుడు ఏమన్నా ఏ సందర్భంగా ఎవరు వచ్చిందా టోటల్ చెక్ చేయమన్నా? లేదు సార్ అన్నాడు. అయితే అన్న తర్వాత మన ప్రధానమంత్రికి ఒక అలవాటు ఉంది, ఆయన సులభంగా మాట్లాడు, ఎక్కువగా మాట్లాడు. మంచి గుణం, ఒకసారి మంచి గుణం కూడా అనిపిస్తుంది అది. ఆయన 3 రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఈజ్ ఇండియా అని చెప్పి. గ్రేట్, ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. దానికి కారణం మన దేశంలోని మేధావులు, మన దేశంలోని యువకులు, మన దేశంలోని సైంటిస్టులు, మన దేశంలో టెక్నోక్రాట్లు, మన దేశంలోని రైతులు, వీళ్ళందరూ చేస్తున్న కృషి వల్లే మన దేశం విధంగా ముందుకు పెడుతుంది. ఒకప్పుడు విశ్వ గురువు మనం, ప్రపంచానికి అంత గురువు అనేవాళ్ళు. అనేక దేశాల నుంచి విద్యార్థులు మన దేశంలో చదివేవాళ్ళు. నలంద, తక్షశిల, విక్రమశిల అంతా కూడా. హ్యూయన్ సాంగ్, పాహియాన్ లాంటి చైనీస్ యాత్రికులు వచ్చి భారతదేశాల గురించి, గొప్పతనాల గురించి రాశారు. అలాంటి దేశం ఆ ఇంగ్లీష్ వాడాక దాడి వల్ల మనం ఆర్థికంగా దెబ్బతిరిపోయాం, మానసికంగా కూడా కొంత మన మనసులు కలుసుకుపోయి మనమంతా తప్పని, వాళ్ళదే గొప్పని
వాళ్ళు ఏదో రాబర్ట్ క్లైవ్ ది గ్రేటు, అలెగ్జాండర్ ది గ్రేటు, ఎవడి గ్రేట్ వాడు నాకు అర్థం కాదు. వీరపాండే కట్టబొమ్మది గ్రేట్ కాదా, అల్లూరు సీతారామరాజు ది గ్రేట్ కాదా, ఝాన్సీ లక్ష్మీబాయి గ్రేట్ కాదా, ఛత్రపతి శివాజీ గ్రేట్ కాదా, రాణా ప్రతాప్ గ్రేట్ కాదా? చరిత్రలో మనం వాళ్ళు రాసిన చరిత్ర మన దాన్ని చదువుతున్నాం. మనం ఇప్పుడు దాన్ని కొంత మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తాం అనుకోండి. మనం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు మనం అందరం, మీ అందరినీ నేను చేస్తున్న అపీల్ ఏంటంటే, మనం సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఉండే తత్వాన్ని పెంచుకోవాలి. మనం కలిసిమెలిసి ఉండే తత్వం లేకపోవడం వల్ల ఒకప్పుడు మన రాజులు తుగ్గు వేసుకొని ఇంగ్లీష్ వాళ్ళకి అవకాశం కల్పించాం. దేశం ఇంత వేగంగా ముందుకెడుతున్నప్పుడు కలిసి ఉండాలా. ముందు కుటుంబం, ఆ తర్వాత ఊరు, ఆ తర్వాత జిల్లా, రాష్ట్రం, దేశం. మనం సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అంటాం. మనం వసుదైక కుటుంబకం అని ఎవరు మాట్లాడట, మనం చెప్తుంటాం. అందరూ జనం సుఖంగా ఉండాలని. షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియా. షేర్ అండ్ కేర్, ఉన్నదాన్ని కొంత ఇతరులతో పంచుకో, అప్పుడు పెంచుకో, నీకు మనసు సంతోషం కలుగుతుంది. చాలామంది ఇప్పుడు మన దేశంలో కూడా ఆ ధోరణిలో కొంత తమ సంపాదనలో ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా జీవితాలు మర్చుకుంటున్నారు. మరింతమంది మర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అందరితో కలిసి ఉండడం, ఎవరిలో మంచితనం ఉంటే దాన్ని గుర్తించడం. మనకి ఏదైనా అభిప్రాయం వస్తే ఆ అభిప్రాయ భేదాన్ని మంచిగా సామరస్యంగా వాడుకోవాలి, కానీ తప్పుడు ఆరోపణ చేయడం ఇలాంటి అలవాట్లు కాకూడదు. అయ్యో దట్టు ఆరోపణ చేసినప్పుడు మనం ఏ గురించి మాడుతున్నామని కూడా చూడాలి. కొంతమంది ఆలోచించకుండా మన ఎవరు అన్నారు, భారత మాత్రం అమ్మేశారు. పదం వాడాలంటే అసలు మనసు చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఈరోజు ముఖ్యంగా ఒక మంచి వ్యక్తిని మనం అందరం కలిసి మంచి మనసుతో అందరూ వచ్చి ఒక మనిషిని మనం నిజంగా అభినందించడం కోసం ఇక్కడ సమావేశమయ్యాం. నేను ఇంకా ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వారు తన యొక్క అశేష ప్రజ్ఞా విశేషాలతో, అలాగే పట్టుదలతో, క్రమశిక్షణతో, కొన్ని విలువలతో ఈ స్థాయికి ఎదిగి మనందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. వారి ఆదర్శాన్ని అందిపుచ్చుకునే దానికోసం మన పిల్లలకు కూడా మనం ఇలాంటి వాళ్ళకి సక్సెస్ స్టోరీస్ చెప్పాలి. చెప్పిన తద్వారా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. అలా వారి జీవితం అనేక మందికి ప్రేరణాదాయకం కావాలని కోరుతూ మన పూర్ణచంద్రరావు గారు సహస్ర చంద్రోదయం అయిపోయింది. 1000 పౌర్ణాలు చూశారు మీరు, 1000 పౌర్ణాలు చూశారు ఇప్పటికే. ఇంకా మిగిలిన పౌర్ణాలు కూడా ఆరోగ్యంగా చూడాలని చెప్పని కోరుకుంటూ, నేను మీకన్నా చిన్నవాడి కాబట్టి ఆశించగా కానీ ఆశీర్వదించేటటువంటి విషయాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని యువతరం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్. Can we all have one word? You please say yes when I make an appeal to Venkaiah Naidu garu on behalf of all the well-wishers of Atluri Purnachandra Rao garu. Manandaram kalsi this house unanimously requests Honorable Venkaiah Naidu garu to support for Dada Saheb Phalke Award for our Atluri Purnachandra Rao garu. Say yes. Say yes. Say yes. We'll put it on a paper and then send this resolution to the Honorable Ministry. మెడ్రాస్ నుంచి ఢిల్లీ వెళ్తూ ఉంటే వాళ్ళు హైదరాబాద్లో వచ్చేవారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేను ఒక 3 వ్యక్తుల్ని చూశాను. ఒకటి శ్రీ వెంకయ్య నాయుడు గారు. ఆయన దిగిన తర్వాత ఆయన లగేజ్ ఆయన తీసుకుంటేనే కానీ కారులోకి వెళ్ళేవారు కాదు. ఎవరో వచ్చి
అసిస్టెంట్ వచ్చి లగేజ్ తీసుకెళ్తే ఒప్పుకునేవారు కాదు. అంతే, అంత సామాన్యతగా సింపుల్సిటీగా బ్రతికినటువంటి పద్ధతులు నేను ఆ దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు బాగా గుర్తు, రామ్విలాస్ పాస్వాన్ గారు ఒరిస్సా బారిపద నుంచి ఒక ఎంపీ గారు, అప్పుడు ఆ రోజుల్లో మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, వాళ్ళకి పిలిచితే ఏ పాస్వాన్ ఇట్రా అంటే చెత్త నమస్కారం పెట్టి అంత ఇదేం వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. పార్లమెంటులో నేను చూసినటువంటి టీవీలో కానివ్వండి, ఆ రోజుల్లో వాజ్పేయి గారు, వెంకయ్య నాయుడు గారు, మన ఈయన మన పుట్టుకతోనే వచ్చినటువంటి జైపాల్ రెడ్డి గారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎంత ఈ పార్లమెంటు సభ్యులు ఎవ్వరూ కూడా మాట్లాడుతూ నిశ్శబ్దతో అనేది అంటే ఎంత చక్కగా ఉండేదంటే వారి దాటి వారు మాట్లాడే విధానం నేను ఆశ్చర్యపోయేవాడిని. ఇది నా జీవితంలో కొన్ని నేర్చుకున్నటువంటి, వారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి కొన్ని అనుభవాలు. ఇట్లాగే నేను ఒక 2-3 గుర్తులు, జ్ఞాపకాలు మీ అందరి ముందు పంచుకోదలుచుకున్నాను. నేను జంషెడ్జీ తాత గారితో బాంబే టు ఢిల్లీ ట్రావెల్ చేసే 3 సార్లు. ఆయన కూడా అప్పుడు చైర్మన్ ఆఫ్ ది ఎయిర్ ఇండియా. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చి జంషెడ్జీ గారి విఐపి రూమ్ ఓపెన్ చేశామండి, రండి కూర్చోండి అంటే వద్దు అని చెయ్యి ఊపేవాడు. అంటే ఈ బ్యాగ్ పట్టుకోవడానికి అసిస్టెంట్ వచ్చా కానీ ఒప్పుకునేవాడు కాదు. అలాగే ధీరుభాయ్ అంబానీ గారితో నేను 3 సార్లు హైదరాబాద్ టు బాంబే టు చెన్నై ట్రావెల్ చేశాను. ఆయన కూడా అంతే. అమ్మాయి అల్లుడు ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు బ్యాగ్ తీసుకుంటారంటే కూడా ఇచ్చేవారు కాదు. అంటే అట్లాంటి వారి దగ్గర నుంచి నేను చాలా 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 నేర్చుకున్నా. అదే నా అనుభవం అని వెంకయ్య నాయుడు గారి ముందు నేను చెప్పదలుచుకున్నాను. నా మనసులో ఉన్న మాట, సింపుల్సిటీ అనేది లైఫ్. మనం చాలా సంపాదిస్తాం, చాలా ఖర్చు పెడతాం, అనుభవిస్తాం, గెలుస్తాం, ఓడిపోతాం. ఈ సందర్భంలో నేను రజనీకాంత్ గారి గురించి కూడా దయచేసి వారి యొక్క అనుమతితో ఒక 2 మర్చిపోలేనటువంటి సంఘటనలు చెప్తాను. అఫ్కోర్స్ వారితో నేను 9 సినిమాలు చేశాను. అటు అన్నిటికంటే ముఖ్యంగా నేను మర్చిపోలేని 2 సంఘటనలు, వారు ఏమనుకోకపోతే, మేమందరం షూటింగ్ చేస్తూ మధ్యాహ్నం లంచ్ టైంలో వారికి క్యారియర్ మేకప్ రూమ్లో పెట్టించి మేమందరం స్టాఫ్, మేము టెక్నీషియన్స్, మిగిలిన ఆర్టిస్టులు అందరం బయట తాటాకుల పందిరి దగ్గర, కొబ్బరాకుల పందిరి దగ్గర కూర్చుని భోంచేస్తూ ఉంటే ఆయన క్యారియర్ పట్టుకుని వచ్చేసాడు బయటకు ఒక రోజున. పొందరాదు, నేనేమన్నా అంటరాని వాడినా, నన్ను ఎందుకు 4 గోడల మధ్యన బంధించి మీరు హాయిగా పందుల కింద కూర్చొని మాట్లాడుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు, నాకు ఇక్కడ అవకాశం ఇవ్వరా
నేను అంతరా అని వాడిందా అనే మాట కూడా వాడారన్న ఆ రోజు. అంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయనుకోండి వాటి గురించి నేను చెప్పాలంటే, కానీ నాకు బాగా గుర్తుగా మనసులో నాటుకుపోయినటువంటి ఇన్సిడెంట్ చెప్తున్నా. అందాకాలం రిలీజ్ అయిన తర్వాత కలకత్తా డిస్ట్రిబ్యూటర్స్ రజనీకాంత్ గారిని తీసుకురండి ఇక్కడికి అని బతిమాలారు నన్ను. ఎక్కడికి? కలకత్తాకి. కలకత్తా వెళ్దామా సార్? రజనీకాంత్ గారికి వెళ్దామండి అన్నారు. సక్సెస్ హుషారులో ఉన్నారు వారు, నేను కూడా. కలెక్టర్ వెళ్తామంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత పంచగారు నేను ఒక ప్యాంటు ఒక షర్ట్తోనే వచ్చాను. కొన్నాళ్ళే బాబు అన్నాను అని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి కాట్మండ్ వెళ్ళాలి అని మా ఇద్దరు ప్లాన్. కాట్మండ్ వెళ్తానికంటే ఇక్కడ ఒకే షర్ట్ ఒకే ప్యాంట్ అన్నారు. సరే అని చెప్పేసి తీసుకుందామని అనుకున్నాం. అయినా ఎయిర్పోర్ట్లో అన్నారు ఒక మాట, కొంచెం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ప్యాంటు షర్టు కొనటం, ప్యాంటు నా దగ్గర ఉంది, ఒక షర్ట్ మీరు ఇవ్వకూడదా నాకు? దయచేసి ఏమనుకోవాలి. ఇంత ఈ సందర్భంలో నిన్న మనసులో చెబుతున్నా. ఆ షర్టుతో వారు కలకత్తా వెళ్ళాం, నేపాల్ వెళ్ళాం, తిరిగి వచ్చాం. ఇంటూ చెప్పాల్సి వచ్చిందంటే సింపుల్ సిటీ అనే దాని మీద అఫ్కోర్స్ నేను చిన్న జోక్ మాట మాట్లాడుతూ అరే అనుకోకపోతే ఇంకా నాకు ఆ షర్ట్ రిటర్న్ ఇవ్వలేదమ్మా. నేను మొన్న ఇట్లా ఒక ప్రాజెక్ట్ చేశాను రజనీ గారు, తమరు రావాలి అని అంటే నేను మిమ్మల్ని కలవాలటానికి హైదరాబాద్ వస్తున్నాను అంటే ఎందుకు అంటే చెప్పాను. దీనికోసం మీరు రావటం ఎందుకు, మీరేం రావద్దు, నేనే వస్తాను. నిన్న ఎయిర్పోర్ట్కి వస్తాను అంటే మీరు వస్తే నేను అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను, కానీ నేను అక్కడ కూరుకు రాను అని. అది అమ్మ సింపుల్ సిటీ. లైఫ్లో మనం చాలా పెరుగుతున్నాం, చదువుతున్నాం. ఇక నేను మురళీమోహన్ గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, తెలిసిన మనిషి. నేను ఆయనకి ఒకవేళ ఇంట్రడ్యూస్ చేశాను సినిమా ఇండస్ట్రీలో అనే కృతజ్ఞత ఆయనే ఇదయ్యారు. కానీ పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తిని మర్చిపోయినటువంటి మళ్ళా మీ అందరికీ, ప్రజలకి, ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి నన్ను మళ్ళీ గుర్తు చేసి ఆయన 50 సంవత్సరం సినిమా ఎంట్రీ డేలో నన్ను మళ్ళీ పూర్ణచంద్రరావు అనే ఆయన ఒక ఆయన అడవిలో కూర్గులో బ్రతికే ఉన్నాడు అని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇంతకంటే నేను మీ అందరికీ నేను ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు నేను బ్రతుకున్నంతకాలం మర్చిపోలేని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పి మైక్ దగ్గర మాట్లాడే అలవాటు కూడా నాకు ఇంతవరకు లేదు. ఏదో చిన్న సంతోషం మీరు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు, ఆ సంతోషంలో ఈ 4 మాటలు మాట్లాడగలిగా. చాలా చాలా థ్యాంక్స్. మాజీ రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే 90 వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు 90వ పుట్టినరోజు చేసుకుంటున్న మన పూర్ణచంద్రరావు గారికి, చాలామంది ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం అంటే ఇండియాలో ఉంటే రావడం చాలా ఈజీ. అలాంటిది వారి కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చిన వారి మిత్రులందరికీ నమస్కారం. పూర్ణచంద్రరావు గారికి నేను 30 years అయింది ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి, బట్ ఎక్కడ నాకు వారితో కనెక్షన్ లేదు. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేలోపే వారు సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్గా దూరంగా ఉంటూ, నేను వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు వారు నిర్మించడం జరిగింది.
వారు నాకు మొన్న నేను ఇక్కడికి వచ్చిన రోజు గుర్తు చేశారు. దిల్ సినిమా నేను తీసినప్పుడు దాన్ని హిందీలో నేను రీమేక్ చేస్తాను, నాకు రైట్స్ కావాలని అడిగారు. అడిగితే వారు నిర్మిస్తానంటే ఫ్రీగా ఇస్తానని చెప్పాను. ఎందుకంటే నిర్మాత అంటే ఈరోజు విలువ లేదు. నిర్మాత అంటే ఈ రోజుల్లో ప్రజెంట్ జనరేషన్లో నిర్మాతనే. కానీ ఆ రోజుల్లో నిర్మాత అంటే అట్లూరి పూర్ణచంద్రరావు గారు లాంటి నిర్మాతలు, ఇందాక రజనీకాంత్ గారు చెప్పారు, నిర్మాత అంటే ఇచ్చేవాడు, అందరూ తీసుకునేవాళ్ళు. తీసుకునే వాళ్ళే ఈరోజు ఇచ్చేవాడిని శాసించే లెవెల్లో ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉంది. సో ఆ రోజులు వాళ్ళు ఎందుకు ప్రత్యేకత, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా పూర్ణచంద్రరావు గారు ఇట్లా డిసెంబర్లో నాకు ఫోన్ చేసి ఫిబ్రవరి 14th 15th మీరు ఇలా రావాలి అని. దేనికాను కూడా అడగలేదు, ఇట్లా మీరు కూరుకు రావాల్సింది ఉంటుంది, ఫ్రీగా పెట్టుకోండి డేట్స్ అంటే వారు అడిగారు, నేను ఓకే చెప్పేశాను. 3 days బ్యాక్ నాకు డౌట్ వచ్చింది, వారు రమ్మన్నారు, వెళ్తున్నాను, అసలు ఎందుకు వెళ్తున్నాను తెలుసుకోవాలి కదా అని అప్పుడు బెనర్జీ గారికి ఫోన్ చేసి, వారిది ఇట్లా 90th బర్త్డే, ఒక రిసార్ట్ కంప్లీట్ చేశారు. ఎవరెవరు వస్తున్నారంటే అప్పుడు వెంకయ్య నాయుడు గారి పేరు, రజనీకాంత్ గారి పేరు, జిఆర్ స్వామి గారి పేరు చెప్పారు. జిఆర్ స్వామి గారు ఒక ఆధ్యాత్మికంగా మనందరికీ పరిచయం. దేవుణ్ణి ఎవరమైతే నమ్ముతామో, నేను ఎవరు చెప్పారు కదా, నమ్మకాలు ఉంటాయి ఉండవు, బట్ ఆధ్యాత్మికంగా జిఆర్ స్వామి గారిని ప్రపంచంలో ఉన్న తెలుగువారు చాలామంది ఇష్టపడతారు. అలాగే వెంకయ్య నాయుడు గారిని ఇందాక ప్రదీప్ గారు చెప్పారు, నాకు రాజకీయాల సైడు చాలా తక్కువ, కానీ వెంకయ్య నాయుడు గారిని నేను శతమానం భవతి సినిమా అప్పుడు నాకు నేషనల్ అవార్డు వస్తే వారి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. అప్పుడు వారు చెప్పిన మాటలు నాకు అలా గుర్తుండిపోయాయి. ఒక నాయకుడిగా తెలుగు రాష్ట్రాలకి, అప్పుడు ఒకటే రాష్ట్రం మనది, మన రాష్ట్రం నుంచి సౌత్ ఇండియా నుంచి ఇండియాలో మనకు విలువ ఉందంటే వెంకయ్య నాయుడు గారి ఇలాంటి లీడర్ వాళ్ళు. అలాగే రజనీకాంత్ గారు, వారు వెళ్ళిపోయారు. ఇందాక చెప్పారు, నేను 60 సినిమాలు కంప్లీట్ చేశాను లాస్ట్ 23 yearsలో. నాకు తెలుసు, ఇక్కడ సినిమాలో ఉన్న అందరికీ తెలుసు, మా హీరోలందరూ, మాకు హీరోలే కావాలి, అల్టిమేట్గా మేము సినిమా తీయాలంటే మాకు హీరోలు కావాలి. కానీ హీరోలందరూ వాళ్ళు హీరోల్లాగే ఉంటారు, కానీ రజనీకాంత్ గారు ఒక్కరి మట్టుకు మామూలు మనిషిగా ఉంటారు. అటు జిఆర్ స్వామి గారు కానీ, ఇటు వెంకయ్య నాయుడు గారు కానీ, అటు రజనీకాంత్ గారు కానీ ఈరోజు పూర్ణచంద్రరావు గారి గురించి వచ్చారు అంటే విలువలు, వ్యక్తిత్వం, ఆ రెండు కలగలిపిన వ్యక్తి కాబట్టే వారితో పాటు ఇంతమంది ఇక్కడికి వచ్చాం. నేను కూడా రావడానికి రీజన్, ఒక నిర్మాతకి ఉండాల్సిన క్వాలిటీస్ వారి లాంటి నుంచి దూరం నుంచి, వారితో నాకు పరిచయం లేదని చెప్పాను. ఒక రామానాయుడు గారు, పూర్ణచంద్రరావు గారు, కెఎస్ రామారావు గారు, వీళ్ళందరూ ఒక సీనియర్ నిర్మాతలు. మాకంటే ముందు ఒక నిర్మాతగా వాళ్ళు ఎలా ఉన్నారో చూసి అవి అలవాటు చేసుకొని నేను నా మొదటి సినిమా నుంచి సినిమాలు తీయడం ప్రారంభించాను. సో దానికి మాలాంటి జనరేషన్కి వాళ్ళు ఒక దారి చూపించిన నిర్మాతలు. 87 సినిమాలు ఎలా తీశారో ఇందాక ప్రభు గారు వారు చెప్పడం జరిగింది. సార్ ధన్యవాదాలు. ఇలాంటి ఈవెంట్కు మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఈ అందరినీ కలిపారు. అది మీ 90వ జన్మదినం అవ్వడం, నిజంగా 90 సంవత్సరాలకు ఇలాంటిది చేయడం ఇక్కడ ఉన్నవారికి నాకు తెలిసి ఎవరికి సాధ్యం కాదు, అది వారికే సాధ్యమైంది. ఒక ఇన్స్పిరేషన్ ఇది. నెక్స్ట్ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్, మనం చెయ్యాలని ఒక సంకల్పం ఉంటే 90 కాదు, వారు శతమానం భవతి శత జయంతి ఉత్సవం కూడా అందరం కలిసేలాగా ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనందరిని ఇక్కడ ఏకం చేసిన పూర్ణచంద్రరావు గారికి ధన్యవాదాలు చెప్తూ ఒక చివరి మాట,
పుట్టుక ముందు మనకు ఒక డేట్ ఉంటుంది, మనం చనిపోయాక ఒక డేట్ ఉంటుంది, మధ్యలో ఉండేది ఆ డాషే మన జీవితం. ఆ జీవితంలో ఎన్నో మెమరీస్ ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేటివి మన మంచి విలువలు, వ్యక్తిత్వాలు. థ్యాంక్ యూ. ఇంట్రెస్టింగ్గా ఆఫర్ ఇస్తున్నాను. 87 సినిమాలు కంప్లీట్ చేసిన అల్లూరి పూర్ణచంద్రరావు గారు తొందరలోనే వారి సమర్పణలో నేను ఒక చిత్రాన్ని నిర్మిస్తాను. అది వారికి నేను ఇచ్చే గిఫ్ట్. అది కూడా విలువలతో కూడుకున్న సినిమా. సార్ వాల్యూ అది ఉండేది కాదు, ఇందాక మాట్లాడుతున్నాను కదా.